నమస్కారం. ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్. సార్, రాజకీయ పార్టీలంటే ఎలక్షన్ టైంలో ఉన్న ప్రతి అస్త్రాన్ని వాడుకుంటుంది. అది అలవికాని హామీలు కానీ, అవసరార్థం పొత్తులు కానీ, లేకపోతే స్టార్ క్యాంపెయిన్లు పెంచడం కానీ, అన్ని రకాల అస్త్రాలు వాడతారు. మీరు మాత్రం ఒకే ఒక అస్త్రం వాడుతున్నారు. మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి. ఏంటి ఈ ఫార్ములా? ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎక్కడా చూడలేదు. ఈ ఫార్ములా సక్సెస్ ఫార్ములా అవుతుంది అనుకుంటున్నారా? సక్సెస్ ఫార్ములా అవుతుందా కాదా పక్కన పెడితే అసలు ఫార్ములాలతో రాజకీయం చేయడమే కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా దీన్ని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ గట్టిగా అభిప్రాయపడతారు. రాజకీయ పార్టీ అనేది ప్రజలతో మమేకమైనప్పుడు ఈ మీరనే అస్త్రశస్త్రాలన్నీ కూడా ప్రజలతో సంబంధం ఉన్నవి, ప్రజల అజెండాతో సంబంధం ఉన్నవి అయి ఉంటాయి. కాబట్టి పరీక్ష రాగానే పుస్తకాలను ముందేసుకుని హడావుడిగా చదివు దానికి అవసరమైన చిట్టీలు రాసుకొని ఇంకో పద్ధతిలో ప్రిపరేషన్ కాదు. కంటిన్యూస్ ఈ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఈ రెండు ఇంటర్లింక్డ్. రాజకీయం అనేది ప్రజలకు సంబంధం లేకపోతే అది కేవలం అధికారం కోసం చేసే రాజకీయం అవుతుంది. ఇట్లా చేసుకుంటూ పోకుండా ప్రభుత్వం ఫామ్ చేయకపోతే, ఓకే, లేదా మీరన్న కన్వెన్షనల్ పద్ధతిలో పొత్తులు పెట్టుకునో ఇంకో పద్ధతిలోనూ ఎలక్షన్ టైం రాగానే హడావుడిగా ఒక అజెండా డిక్లేర్ చేసి అధికారంలోకి రావడం అజెండా అయితే ఓకే, అది కేవలం అధికారం కోసం వచ్చే పార్టీ అవుతుంది. అధికారమే లక్ష్యంగా నడిచే పార్టీ అవుతుంది. అది దానికి అర్థమే లేదు, అది అనవసరం, దాని బదులు బిజినెస్లు చేసుకోవచ్చు లేదా ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు అని బలంగా నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆయన ఈరోజు మీరు ఏదైతే కొంతమంది అనుకోవచ్చు ఇది అహంభావమైన మంచి చేసింటే ఓటేయండి అని అంటారు. దాంట్లో ఉండేది వినమ్రత ఉంది. దేంతో కూడింది? నిజంగా మంచి చేసింటేనే ఎన్నుకోవాలి, వేరే ప్రాతిపదిక ఉండకూడదు. మంచి చేస్తామని నమ్మితే ఓటేయండి అని ఆ రోజు అన్నాం, మంచి చేసింటే ఓటేయండి అని ఈరోజు అంటున్నాం. ఇందులో వినమ్రత ఉంది. ఏ ప్రాతిపదిక అయితే ప్రజాస్వామ్యంలో ఉండాలనో, ఏ ప్రాతిపదిక రాజకీయ పార్టీలకు ప్రధానంగా ఉండాలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది మా పార్టీ పూర్తిగా ఫాలో అవుతుంది. కాబట్టి అదే స్థిరమైన అభిప్రాయంతో మనం పోతున్నాం. కాబట్టి ఈరోజు అదే నినాదంతో ముందుకు వచ్చాము. మీరు గమనిస్తే మా ప్రతి అడుగు పొత్తులు లేకపోవడం కానీ, ఒంటరిగా గతి లేకపోతున్నట్టు వాళ్ళు ఇవ్వడం కాదు. అది బై ఛాయిస్ మేము చూస్ చేసుకున్నది. ప్రజల ముందుకు ఈరోజు వెళ్ళడం కావచ్చు, ప్రజలు అది యాక్సెప్ట్ చేశారనేది, అంటే వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇంతకాలం. అది ఈరోజు వస్తున్న రెస్పాన్స్లో కనపడుతుంది. అంటే మంచి జరిగితేనే ఓటేయండి అన్న ఒక కాన్సెప్ట్తో 175కి 175, వై నాట్ 175 ఇది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? ఇది కాన్ఫిడెన్స్తో ఇస్తున్నారు. ఇంతకుముందు మీరు కాన్ఫిడెన్స్ గురించి అన్నారు కదా, కాన్ఫిడెన్స్తో ఇస్తున్నారా, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ టార్గెట్ పెట్టుకున్నారా? పూర్తి కాన్ఫిడెన్స్తో ఇస్తున్నాం. ఎందుకు కాన్ఫిడెన్స్తో ఇస్తున్నాము? ఓవర్ కాన్ఫిడెన్స్తో అంటే పొద్దుగో నినాదం అవుతుంది. ఎవడో మామూలు టైం వచ్చింది బింకంగా మాట్లాడతాం. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు వై నాట్ పులివెందుల అంటున్నాడు. ఏ రోజు లేదు, ఈరోజు ఇల్లు గడప గడప కుప్పంలో మొదలు పెడుతున్నాడు. ఫస్ట్ టైం తిరుగుతున్నాడు. ఇంకా ఎవరు ఇదవుతున్నారో ఎవరు ఇదవుతుందో ఆయన ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. మాది మాత్రం కాన్ఫిడెన్స్. 175 ఎందుకు అనుకుంటున్నామంటే ఇటు కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఇంట్లో అర్హులైన ప్రతి ఇంట్లో శాచురేషన్ బేసిస్ మీద కుల మతాలకు అన్నిటికీ అతీతంగా, నేను అంత పొడవు తీయను, ఎప్పుడు చెప్పేదాని ప్రకారం అందరికీ, అర్హులైన అందరికీ, పేదలకు అందరికీ కూడా పథకాలన్నీ అందుతున్నాయి. వాళ్ళ సంక్షేమం కోసం చూస్తున్నాము. డిస్పైట్ కోవిడ్ 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్ళే మేము పాలించింది. అంటే పూర్తి అన్ని అవకాశాలు ఉండి అన్ని రకాల యాక్టివిటీస్ నడుస్తూ ఎకానమీ ముందుకు పోతున్నట్టు 3 ఇయర్స్, అంటే 5 ఇయర్స్లో చేయాల్సిన 3 ఇయర్స్లో సాధించి ఈరోజు నేరుగా ఆ జీవితాల్లో వెలుగు నింపాము. అంతకంటే మెరుగైన జీవితంలోకి అడుగు పెట్టారు. ఇంకొక 5 ఏళ్ళు అయ్యేసరికి మరింత మెరుగైన జీవితం ఉంటుంది ఈ కుటుంబాలకు, అర్హులైన కుటుంబాలకు. 87% దాదాపు బెనిఫిట్స్ పొంది, ఆ బెనిఫిట్స్ కూడా వాళ్ళు నిలబెట్టేవి. నాటేదో ఓ సెల్ ఫోన్ ఇవ్వడము ఇంకోటి ఇవ్వడం కాకుండా వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి పోతే మంచి ఇది జరుగుతుంది. ఇవన్నీ జరిగాక మీకుండా ఎందుకు పోతారు? ఓ బిడ్డలాగా నిలబడినాక, ఒక అన్నలాగా, ఓ బిడ్డలాగా, ఓ తమ్ముడిలాగా నిలబడ్డాక, ఓ మనవడిలాగా నిలబడ్డాక అవాతాతలకు వాళ్ళు వేయకుండా ఎందుకు పోతారు? అంతకంటే ఏం కోరుకుంటారు? మనమైనా ఏం కోరుకుంటాం, వాళ్ళైనా ఏం కోరుకుంటారు? ప్రజలు ఆ ధీమా, ఆ నమ్మకం, దాంతోనే ఈ నినాదం ఇస్తున్నాము. అంటే ఈ 24 ఎలక్షన్స్ తర్వాత మీరు అంటున్నట్టు క్లీన్ స్వీప్, వై నాట్ 175, 175కి 175 సాధిస్తే
ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అనేవి ఉండవా? టీడీపీ ఉండదు, జనసేన ఉండదు, బీజేపీ ఉండదు, ఇంకా కనుమరుగైపోయినట్టేనా అన్ని పార్టీలు? ఇప్పుడు మీరు గమనిస్తే నాకు ఇప్పుడు 66 ఇయర్స్ అంటే మా టైంలో ఫస్ట్ క్లాస్ రావడం అంటే పెద్ద ఇదిగా ఉండేది. తర్వాత 90% మామూలు అయింది. ఇప్పుడు 98 to 100% మధ్యనే పోటీ జరుగుతుంది. 99-100 మధ్య పోటీ జరుగుతుంది. ఈ పోటీ హెల్తీ కాంపిటీషన్ రావాలా? ఇప్పుడు పార్టీలు వచ్చే పార్టీలు ఈ పార్టీలు అయిపోయింది. మూత లాస్ట్ టైంకే వైండప్ అయిన పార్టీ, వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సో కొత్త పార్టీ కొత్త దీనితో రావాలి. ఇది పోటీకి బేస్ కావాలి. ఇలాగా దీంతో పోటీ పడాలా ఇంతకంటే మెరుగ్గా మేము ఇస్తాం. ఎలాంటి రాష్ట్రానికి బరువు కాకుండా ఉండాలి, వీలైనంత ఉన్నదంటే బ్యాలెన్స్ ఇది రావాలి, కరప్షన్ ఉండకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పవర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవరు, డోర్ స్టెప్స్ ఇది పోవాలి, అన్వాంటెడ్ వీటిలో గవర్నమెంట్ రోల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఎక్కడ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలని అక్కడ ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటూ పొలిటికల్ పవర్ అనేది లేదా పాలిటిక్స్ అనేది ప్యూర్లీ ప్రజలకు సేవ చేయడమే తప్ప జులుం చేయడం, పైన కూర్చొని నడపడం కాదు అనే కాన్సెప్ట్తో వచ్చే వాటికి ఫ్యూచర్ వాటిదే. ఈ పార్టీలు నిలబడవు. కన్వెన్షనల్ ట్రెడిషనల్ గూండాయిజం ఇవి చేసే పార్టీలు, లేదా మీడియాలో కూడా టెర్రరిజం ఎంటర్ అయ్యి వాళ్ళు చేస్తున్న దురాఘాతాలు, వీటన్నిటికీ కాలం జరుగుతుంది. సోషల్ మీడియా కూడా పెరిగింది, పవర్ అంతా ప్రజల చేతిలేకపోతుంది. రాబోయే తరానికి ఈయన దిక్సూచిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారు. ఫ్యూచర్ దీనికి దిక్సూచిగా ఉండబోతుంది. అంటే ఇంకా మళ్ళీ అందులోనే ఇంకా వెతికి శోధించి అడగాల్సి వస్తుంది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారా మీ లెక్క ప్రకారం? ఖచ్చితంగా ఓడిపోతారా? 3 దశాబ్దాల రాజకీయం అక్కడి నుంచే చేస్తున్నారు ఆయన. 3 దశాబ్దాల రాజకీయం ఆయన ఎలా చేశాడో, లేదా 3 దశాబ్దాల ఎన్నికల్లో మధ్యలో వచ్చిన వాటిని ఎలా ఆయన దాటుకోగలిగారో అందరికీ తెలిసిందే. ఆ ఓట్లు మేము తీయించడము, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టిన రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 2009 నుంచే. అంతకుముందు గాలికి వదిలేసినారు, సరే కాన్స్టిట్యున్సీ లేని. కానీ అతను వేరు పురుగులాగా తొలిసి మొత్తం ఒక వైరస్ లాగానో సిస్టమ్స్ అంతా ఇది చేశాక ఇలాంటి వ్యక్తి ఇలాంటి పాలిటిక్స్ ఉండకూడదనే కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి దాని మీద దృష్టి పెడితే ఎప్పుడు 30,000-40,000 తక్కువ దొంగోట్లాడలేవు. వాటిని తీయించడం మళ్ళీ చేర్పిస్తాడు. ఈసారి వాటిని అన్నింటినీ పర్జీ చేసాం, చాలా వరకు అయిపోయింది. అండ్ లోకల్ బాడీస్లో స్వీప్ చేసాం. ఇంతకుముందు గ్రాస్ రూట్స్లోకి పోగలిగేది కాదు. ఈసారి వైఎస్ఆర్సీపీ గ్రాస్ రూట్స్లో కింద ప్రతిపోయింది. ప్రజలకు చేసిన సేవ వల్ల కుప్పంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల ఇళ్లలోకి వెళ్ళాయి. అండ్ సేమ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అదర్ కాన్స్టిట్యున్సీస్ ఇది మన సంక్షేమ పథకాలు. అండ్ వాటిని ఓటుకు ట్రాన్స్ఫర్ చేయగలిగిన కిందికి గ్రాస్ రూట్స్లో కమిటీలో వెళ్ళాయి. లీడర్షిప్ వెళ్ళింది. మా లీడర్షిప్ సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, అది మెజారిటీ ఉన్నాం. ఇవన్నీ ఉన్నందువల్ల ఆయన అడ్డగోలు ప్రయత్నాలు చేసి బార్డర్లో ఉన్న దీనివల్ల ఏదన్నా ఇంకా చేసే ప్రయత్నం అన్నీ చేస్తాడు. అండ్ ఇప్పుడు పొత్తు కూడా ఎక్కడ పెట్టుకున్నారో మీకు తెలుసు. అన్ని శక్తులు కూడదు, ఎందుకంటే తను ఉంటేనే పార్టీని ఇది చేస్తాడు. వాటన్నిటిని తట్టుకొని నిలబడతామనుకుంటున్నాం ఉన్న ప్రజాబలంతో. అందువల్ల గెలుస్తామనే విశ్వాసంతో చెప్తున్నాం. ఒక 3 నియోజకవర్గాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఒకటి పిఠాపురం, మంగళగిరి, హిందూపురం. ఈ 3 చోట్ల కూడా 3 మహిళలు పెట్టారు. ఇది వ్యూహాత్మకంగా పెట్టారా, ఆ రకంగా కలిసి వచ్చిందా? వ్యూహాత్మకంగా అయితే కాదు. అయితే ఎప్పుడైతే మీరు బీసీలను మేము ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళ కోటా ప్రకారం ఇచ్చాం, పెంచాలని చూసాం. కానీ వాళ్ళ కోటా వరకు అయింది. మైనారిటీలు బీసీలు పెంచాం. దాంతోపాటు అన్నింటిలో మహిళలను పెంచాలనే ప్రయత్నం కాన్షియస్గా జరుగుతూ వచ్చింది. అది అక్కడ బాలకృష్ణ ఉన్నాడని కాదు, లేదా ఇంకోటి కాదు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్. ఇంకొక చర్చ జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి చర్చ, లేకపోతే ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ 3 కూడా మహిళలను అవమానించిన వాళ్ళే, అందుకే మహిళల్ని పెట్టారు. అంటే ఉద్దేశపూర్వకంగా మీరు పెట్టారని నేను అనుకోవట్లేదు, అందుకే అడుగుతున్నా. అది అలా కలిసి వచ్చింది. బహుశా దేవుడు కూడా డిసైడ్ చేశారు. జగన్ గారు నమ్మే దేవుడి పైన ఇట్లా ఉండాలని. ఒకరు వివాహ వ్యవస్థను అపహాస్యం చేశారు, ఇంకొకరేమో విదేశాల్లో అమ్మాయిలతో ఒక రకంగా ఫోటోలు అవి చూశారు. తర్వాత బాలకృష్ణ ఏ రకంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు. కాబట్టి ఈ 3 పైన మహిళలు నిలబడడం అనేది అది జరగాల్సిన పద్ధతిలో జరిగింది. కొంచెం సినిమాటిక్గా అనిపిస్తుంది. బట్ కాన్షియస్గా చేసామా అంటే మహిళల్ని పెంచడానికి ప్రయత్నం కాన్షియస్గా జరుగుతున్న దాంట్లో పార్టీ వాళ్ళ అదృష్టం కొద్ది మహిళలు వచ్చారు. వాళ్ళు చేసిన పనులకు బహుశా ఇట్స్ సో హ్యాపెన్ జరిగింది. మంచిది, లెటర్స్ జరిగితే అది కూడా మంచిది. కొలాటరల్ అడ్వాంటేజ్ టు అస్. వాళ్ళకి కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకి దెబ్బ పడుతుంది. అది ఒక బోనస్ కింద అనుకుంటాం.
కానీ గెలుస్తున్నాం 3 గెలుస్తున్నాం. అవి కూడా పిఠాపురంలో 75 అన్నా అంటే ఇవన్నీ రాకుంటే 175. అందులో పిఠాపురం పైన ఏమన్నా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేశారా? ముఖ్య నేతలందరినీ అక్కడ దింపుతున్నారు. ముద్రగడ పనిచేస్తున్నారు, దాటిశెట్టి రాజా పనిచేస్తున్నారు, మిథున్ రెడ్డి పనిచేస్తున్నారు, కన్నబాబుని కూడా పంపినట్టున్నారు. ఇంతమందిని ఏదో అష్టదిగ్బంధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒకటి ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. మనం ఎంత ఏమరపాటుగా అయితే ఉండడానికి వీల్లేంది ఎలక్షన్ అనేది. ఎందుకంటే ప్రజలు యూ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. అందులో డెమోక్రసీలో వితౌట్ ఎనీ రీజన్ కూడా కొంతమంది వ్యతిరేకంగా ఉండొచ్చు, కొందరు నచ్చవచ్చు, లోకల్ కండిషన్స్ ఉండొచ్చు. వీటన్నిటి ఉండేందువల్ల వెన్ యూ సెలెక్ట్ ఎ టీమ్ దానికి సంబంధించి బెస్ట్ పాసిబుల్ దీని కింద పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు చూస్ చేసుకున్న లైన్ ప్యూర్లీ వీకర్ సెక్షన్ ఎంపవర్మెంటు, ఉమెన్ ఎంపవర్మెంటు, ఇది ప్రాతిపదికగా తీసుకుని అందులో పార్టీలో ముందు నుంచి సేవ చేస్తున్న వాళ్ళని తీసుకుని వీలైనంత వరకు అకామిడేట్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం గెలుపు దిశగా అడుగులు వేయడానికి వేస్తున్న దాంట్లో మేము క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసాం. ఇది అయ్యాక మీరు అన్నదానికి ప్రత్యేకంగా ఇక్కడికి పంపిస్తే ఇక్కడ నుంచి అటాక్ పెడితే అవుతుంది మేము అనుకోవట్లా. అంటే సినిమాలో హీరోని పాలిటిక్స్లో విలన్గా చూస్తున్నారా మీరు? సినిమా జరుగుతుంటుంది ఎంతమంది, ఎందుకంటే తెర మీద జరిగేదే ఇక్కడ ఉండాలని అనుకొని అందులో మన దగ్గర ఎన్టీ రామారావు గారు ఒక హిట్ అయ్యాక ఆ తర్వాత ట్రెండ్ విపరీతంగా వచ్చింది. బట్ ప్రతిదానికి హిస్టారికల్ కారణాలు ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగతంగా ఇదే ఉంటుంది. ప్రజల్లో ఉండే మమకారం పెట్టి నిలుపుకోవడం అనేది వీళ్ళ చేతిలో. ఎవరైనా కరిష్మాతో మొదలు పెట్టడం అనేది మామూలు వాడు 0 దగ్గర మొదలు పెట్టుకుని పైకి ఎదగాలంటే వీళ్ళకు 10, 20, 30 అడ్వాంటేజ్తో మొదలు పెడతారు. అది బేస్. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తండ్రి వారసత్వంతో కొంత బేస్ పునాది. కరెక్ట్. నిజ జీవితంలో హీరో ఎట్లుండాలి, లేదా దానికి సంబంధించి రోల్ మోడల్గా ఎలా ఉండాలి, అలాగే పాలిటిక్స్ అంటే ఎలా ఉండాలి అవి టీచ్ చేయగలిగితే నెత్తిన పెట్టుకుంటారు. కాబట్టి అక్కడ హీరో దీనికి అన్నంత మాత్రం ఇక్కడ కావాలని లేదు. రెండవది అక్కడ హీరో ఉండి ఇక్కడ విలన్ రోల్ పోషించడం ఏదైతే ఉందో ఆ పని ఎవరైతే చేసిన వాళ్ళో దాన్ని యాక్సెప్ట్ చేయము అని జనం డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి అతనికి ఆయనకు ముద్రపడింది. నేను అనట్లేదు. ఓకే. అతను వాళ్ళ చర్యల వల్ల వాళ్ళు ఎవరికో ఆశలు పెడతారు, ఇంకోటి చేస్తారు, ఆకాంక్షలు పెడతారు, ఆ తర్వాత దెబ్బ కొడతారు. ఇవన్నీ అయినాక వాళ్ళు అఫెక్టెడ్ అవుతారు. వాళ్ళు సినిమా హీరో మంచిది, బాగా చేస్తాడు, మంచి నటన, ఎంజాయ్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇస్తే సీరియస్ ప్రొఫెషన్. దీనికి సూట్ అవుతావా కావా? దీనికైతే నువ్వు పేదరికం నుంచి వచ్చినా సరే నువ్వు సిన్సియర్గా చేస్తే నువ్వు హీరోవే. కాని పక్షంలో నువ్వు జీరో, లేదా నేను అన్నట్టు విలన్గా. ఇక్కడ 92,000 కాపు ఓట్లు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ చూస్ చేసిన, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అక్కడ అంత ఈజీగా పవన్ కళ్యాణ్ని ఓడించడం సాధ్యమవుతుంది? ఎందుకంటే కాపులకి తానే ప్రతినిధిని అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. క్యాస్టు మీరు నిజంగా ఒక క్యాస్ట్తో ఎవరైనా సీఎం అయినా లేదా ఒక క్యాస్ట్తో ఎక్కడో గెలిచి ఇదైనా కూడా కావచ్చు అనుకుంటే మీకు ఎక్కడ చూసినా అసెంబ్లీ అంటే 2 లక్షల పైన ఉంటాయి. మరి ఆ లెక్కన ఒక క్యాస్ట్ ఇటేస్తే మిగిలిన క్యాస్ట్లన్నీ అటేస్తే పోతుంది. క్యాస్ట్ వల్ల అయితే మాకు అన్ని సామాజిక వర్గాల్లో వైఎస్ఆర్సీపీకి వస్తాయి, అన్ని సామాజిక వర్గాల్లో అపోజిషన్లో ఉండే వాళ్ళకి ఎంతో కొంత వస్తాయి. క్యాస్ట్ అనేది కొంత ఏదన్నా మా వాడు నిలబడినాడనే ఒక మమకారం ఉంటే ఉండొచ్చు. కానీ అందులో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి పోయేసరికి అదొక్కటే చూడరు. ఒక కాపు నాయకుడు, బలమైన కాపు నాయకుడు ఆ కాన్స్టిట్యున్సీలో గెలవడం అనేది కాపులు ఎక్కువ ఉంటే కుదరొచ్చాము. ఓకే. కానీ ఆయన అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పుకున్నప్పుడు ఆ కులమే కాకుండా మిగిలిన కులాలు కూడా ఈయన వ్యవహార శైలి మొత్తంగా చూస్తున్నప్పుడు అన్లెస్ వాళ్ళని మిగిలిన వాళ్ళందరినీ సాటిస్ఫై చేయగలిగితేను, లేకపోతే ఈయనలో అది ఉంది అనుకోకపోతే అక్కడే రిజెక్ట్ చేస్తారు బేస్లోనే. అప్పుడు ఎవరిని చూస్తారు? కాన్స్టిట్యున్సీలో ఉండి మాకు అందుబాటులో ఉండి మాకు సేవ చేసే వాళ్ళు ఉంటారా? వంగా గీత ఇంతకుముందు అక్కడ షీ రిప్రజెంటెడ్ అండ్ ఆల్రెడీ ప్రూవ్ అండ్ లీడర్షిప్ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ ఎన్నుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకొని ఏం చేసుకుని ఒకవేళ వాళ్ళు ఎన్నుకున్నా కూడా ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ చంద్రబాబు గారి స్ట్రెంగ్త్. ఆయన ఎలక్షనీరింగ్ చేయడంలో కానీ లాస్ట్ మినిట్లో చేయడం దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం. అయితే ఎవరైతే ఆడ పోయి ఆఖరిన ఓటు గుద్దుతారో, గుర్తు మీద వేస్తారో, వాళ్ళల్లో ముందే డిసైడ్ చేసుకున్నప్పుడు ఇది కుల ప్రాతిపదిక కాదు, ఇంకొకటి కాదు, ఈయన నాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే రేపు నా బ్రతుకులు, నా కుటుంబం బ్రతుకులు, నా పిల్లల బ్రతుకులు బాగుంటాయి, నాకు మంచి భవిష్యత్తు ఉంది, అందుకు అవసరమైన ఇది ఇప్పటికే రుజువు అయింది, నాకు కనపడుతుంది కళ్ళ.
అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నాక ఇంకా నువ్వు ఎంత ఊదర కొడితే ఏం చేస్తే మాత్రం ఎక్కడ నిలబడుతుంది. ఓకే, సంక్షేమంలో రాష్ట్రాన్ని ఒక కేర్ ఆఫ్ చేసి పెట్టారు దేశంలోనే. ఓకే, డెవలప్మెంట్ చేయలేదంటే అద్భుతంగా చేశారు, జర్నలిస్ట్గానే చెప్తున్నా చేశారు. కానీ మీరు ఒక విషయంలో ఫెయిల్ అయ్యారు, చేసిన డెవలప్మెంట్ని చెప్పుకోలేకపోయారు. ఈ రోజు కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక్క ఉద్యోగము రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్నవి పారిపోతున్నాయని చెప్తున్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాము అని చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఇంగోరు ఎవరో క్వశ్చన్ చేసిన వాళ్ళకు అడిగే అర్హత లేదు. ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి అయితే అసలు లేదు, ఎందుకంటే ఆయన 14-19 మధ్య ఉంది. బట్ ప్రజలకు చెప్పాలా, ఓకే. కానీ ప్రజలు వాళ్ళు గమనిస్తున్నారు. నేను ఇంతకుముందు అన్నది దీనికి అప్లై అవుతుంది. వాళ్ళు చెప్పేది అబద్ధం అనేది ఫస్ట్ ఒక్క దాంట్లో నేను కొట్టేసేదాన్ని అంటే స్ట్రైట్గా చంద్రబాబు హయాంలో 34,000 ఉద్యోగాలు వచ్చాయి. అది కావాలంటే మీరు గవర్నమెంట్ లెక్కలే రికార్డెడ్. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇమ్మీడియట్గా 130,000 సెక్రటేరియట్ అదేది విలేజ్ సెక్రటేరియట్ కానీ వార్డు సెక్రటేరియట్ కానీ ఉద్యోగాలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు నింపారా లేదా? వాళ్ళు ఆరోపణలు చేసే పలానా చోట సెక్రటేరియట్ ఇది ఉంది అనడం ఉంది కదా. వీళ్ళంతా కొత్తగా వచ్చిన ఉద్యోగులే కదా. వాళ్ళు ప్రొబేషన్ పూర్తి చేసుకుని ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. వాళ్ళకి ప్రమోషన్లు ఇవి కూడా క్రియేట్ చేసే ప్రాసెస్లో ఇది ఉంది. ఇంత మిగిలినవి నేను అనట్లా. ఈ 130,000 ఇంకా యాడ్ చేస్తే చెప్తాను నేను. ఈ 130,000 అనేవి ఉద్యోగాలు కాదని ఎందుకు అనుకుంటున్నారు ఎవరైనా? ప్రజలకు తెలుసు. అందుకే వీళ్ళు 10 సార్లు మేము అనిందే అంటే నమ్మకపోతారా అని అనుకుంటున్నారు. కానీ అందుకే ఇంతకుముందు అనింది. వీళ్ళు హైదరాబాద్లో ఉన్న నమ్మించవచ్చు, కలకటాలో ఉండే నమ్మించవచ్చు, యూఎస్లో ఉండే వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళకు కూడా తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళ బంధువులు ఎవరో ఉంటారు. మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారని అక్కడే ప్రూవ్ అవుతుంది. ఇది కాక మెడికల్ డిపార్ట్మెంట్ 55,000 ఇచ్చాం. ఈ కాక టీచర్స్కి సంబంధించి డిఎస్సి ఇదైతే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మొన్న ఎప్పుడో ఆయన మహా అబద్ధం, మహా డిఎస్సీని మెగా డిఎస్సీ అని మెగా అబద్ధం అన్నాడు. అంటే మేము రాగానే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం అని అన్నాడు చంద్రబాబు నాయుడు. 14-19 మధ్య 18 ఏళ్ళ వరకు ఎందుకు డిఎస్సీ ఇది పిలవలేదు? కిరణ్ కుమార్ రెడ్డి చేసిన దాన్ని 7,000 నింపారు. ఆ తర్వాత 18లో ఆయన డిఎస్సీ ఇచ్చేసి వదిలేసుకుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చాక 2000 ఆ కోర్టు కేసులు అయిపోయి 2021 అయింది. ఓకే, అది 7,000 చిల్లర ఎంతో ఉన్నట్టు. మేమేం చేశాము? 1998 డిఎస్సి ఇంకా కాంట్రవర్సీ ఇదిగా అది రిజాల్వ్ చేశాం. అలాగే 2008 డిఎస్సి, 2012 కొంత అనుకుంటా, మొత్తం కలిపి మేము 7,000 ఉద్యోగాలు ఆల్రెడీ తీసుకున్నాం. అవి కానీ మేము పట్టించుకోకుండా పిలిస్తే ఇప్పటికి ఇంకో డిఎస్సి అయిపోయి 2వ తారీఖు వచ్చేవాళ్ళం. ఓకే. సో మేము 7,000 పైన అట్లా నింపాము. ఆయన లాస్ట్ మినిట్లో ఇచ్చిన 7,000 ఇచ్చేసాము. ఈ మధ్యలో మేము వచ్చిన తర్వాత 7,000 నింపినందువల్ల ఇప్పుడు మొన్న ఇచ్చాం, మళ్ళీ 5,000 చిల్లరకు ఎంతకో ఇచ్చినట్టున్నాం. మొత్తం ఇప్పుడు 20,000 ఉద్యోగాలు మా హయాంలో చేసినట్టు ఇప్పుడు ఇచ్చింది ఇస్తే. అంటే మేము కూడా ఆ రోజు ఇచ్చినామంటే సరే అది తీసేసిన మధ్యలో 8,000 ఉద్యోగాల పైన మేము నింపాము. అది కూడా ఏది అన్రిజాల్వ్డ్ డికేట్స్ టుగెదర్ ఉన్న వాటిని మేము రిజాల్వ్ చేసాము. సో డిఎస్సికి సంబంధించి ఎవడైనా బాగా చెప్పుకోగలిగింది టీచర్ల రిక్రూట్మెంట్ మేము చెప్పుకోగలం, మా గవర్నమెంట్ చెప్పుకుంటుంది, ఇంతకుముందు ఎప్పుడు జరగనంతగా. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం రీఫర్బిష్ చేసి రిక్వైర్మెంట్ పెట్టి సబ్జెక్ట్ టీచర్లను ప్రైమరీ స్కూల్లో కూడా పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఫ్యూచర్లో రిక్వైర్మెంట్లు వస్తాయి, వచ్చినట్టు నింపుతాం. ఇది కాక అవుట్సోర్సింగ్కు సంబంధించి అంతకుముందు కమిషన్లతో దీంట్లో కొట్టుకుంటున్న వాళ్ళను జీతాలు 6 నెలలకు వచ్చే వాళ్ళని తెచ్చి రెగ్యులర్ ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం. 3 లక్షల మంది పైన ఎంప్లాయీస్ వాళ్ళని ఇచ్చేసాం. ఆర్టీసీని 50,000 తెచ్చి గవర్నమెంట్లో కలిపాం. ఇవన్నీ ఎవరు చేశారు? ఆ రోజు 3,90,000 ఎంతో ఉన్నది చంద్రబాబు నాయుడు దిగే టైంకు ఈరోజు 6 లక్షల పైచిలకు ఉద్యోగులు ఉన్నారు స్టేట్లో. ఇది అందరికీ తెలుసు, ఎంప్లాయీస్కి తెలుసు, అసోసియేషన్స్ తెలుసు. వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు ఒకవేళ వేరే రాజకీయ ఉద్దేశాలు పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఆ విషయం మీద గట్టిగా అనట్లే. చంద్రబాబు నాయుడు గారిని ఆయన మోసే ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు రాసే పిచ్చి చంద్రబాబుకు వర్తించిందే పత్రికలు కూడా వర్తిస్తుందా? ప్రజలు నమ్మరా వాటిని కూడా? వాటిని అది ఎప్పుడో వదిలేశారు. వాళ్ళు ఎంతవరకు పోయారంటే అయితే చెప్పిందే పదే చెప్తే నమ్మకపోతారా అనే పాత ఇదే గోబెల్స్ అని అంటారు. సరే గోబెల్స్ని మించిపోయినాడు. 1000 మంది గోబెల్స్ కూడా ఒక చంద్రబాబు నాయుడు ఈక్వల్ గారు. ఇక్కడ వాళ్ళ సైకిల్ గతంలో లేని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏదన్నంటే ఈ పత్రికల్లో వేసి
అది బయటకు వచ్చేది. అవును. ఇప్పుడు వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు, వాళ్ళు రాస్తారు, వీళ్ళు దాని మీద మాట్లాడతారు. ఇప్పుడు ట్విట్టర్కి వచ్చినాయి, అదొకటి వచ్చింది, తండ్రి కొడుకులు పద్దనే దాని మీద కొడతారు. ఆడ ఎద్దు ఈనింది అంటారు, వీడు ఓహో ఎద్దు ఈనింది అని ఇక్కడ కొడతారు. మరుసటి రోజు చూస్తే ఎద్దు ఎట్లా ఇంటుందో ఎవరు తిడతాడు, అప్పటికి అయిపోతుంది, ఇది కిందికి తిరుగుతుంది సైకిల్. ఈ మధ్యనే సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు, ఎక్కడ పెట్టలేదు మొర్రో అని వీళ్ళంతా గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఇది పంపించారు. ఆయన పెట్టాడు, ఆయన సిఆర్డిఏ ల్యాండ్స్ ఆయన పెట్టుకొని లోన్లు తెచ్చుకున్నాడు. ఈ గవర్నమెంట్ పెట్టలేదంటే లేదు, వాళ్ళ దాని వాళ్ళు పెట్టేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా మాట్లాడుతున్నా కూడా సెక్రటేరియట్ తాకట్టు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి అని అంటాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు సార్, పవన్ కళ్యాణ్ అదే మాట్లాడతారు, పురంధేశ్వరి అదే మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు సిపిఐ సిపిఎం కూడా ఉండేటివి, సిపిఎం తక్కువ సిపిఐ ఎక్కువ. పాపం ఈ మధ్య బీజేపీతో పెట్టుకున్నాక వాళ్ళకి ఏ గత్యంతరం లేక కొత్తగా ఇదైన కాంగ్రెస్ దాంతో వెళ్తున్నారు. పాపం ఇలా అంటే వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు. పురంధేశ్వరి ఆమె బ్యాచ్ ఎవరైతే స్లీపర్ సెల్ లాగా ఇక్కడ నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు, బీజేపీ రెండు పొత్తు లేకపోయినా వాళ్ళు ఆ వాయిస్ ఆయన అన్నదాన్ని ఎక్కువ చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ రెడీగా ఉండేవాడు, సిపిఐ రామకృష్ణ గోపక్ అనేవాడు, అక్కడ నుంచి A to Z ఆర్కెస్ట్రా మొత్తం అందుకునేది. అది తిరిగి మళ్ళీ పత్రికల్లో వచ్చేది. ఇవి కాక కొన్ని ప్లాట్ఫామ్స్ ఏవో క్రియేట్ చేసి మంత్లీ పేరోల్స్లో ఉండేవాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు, వాళ్ళే ఆ టీవీల్లో కూర్చుంటారు. అవి మళ్ళీ ఆ కక్కిందంతా తెచ్చి వీటిలోకి వస్తుంది, మళ్ళీ దాని మీద ఇది అయిపోయింది. మళ్ళీ ఉపన్యాసాలు రిపీట్ అయ్యి ఇంకా అది మొదలు పెడితే ఆయన ఎవరో డాక్టర్ అప్పుడు ఇది కోవిడ్ టైంలో ఇదైనా సుధాకర్ అక్కడ నుంచి మొదలు పెడితే, ఇంకెవరో దళిత ఇదని చెప్పి ఎక్కడదో మొదలు పెడితే, ఎక్కడో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. కానీ వీళ్ళు క్రియేట్ చేసిన బోగస్ కథలైనా సరే వీళ్ళే 10 సార్లు అని, ఇంకా తర్వాత అది నిజమైనట్టు వీళ్ళ ఉపన్యాసాల్లో కంటిన్యూస్ చెప్పుకుంటూ పోతుంటారు. అండ్ దే థింక్ ఇది మేము అంటున్నాం కాబట్టి ఇది రియాలిటీ అనుకుంటారు. కానీ మీ సైలెన్స్ ప్రమాదకరం కదా, ఎందుకంటే ఎలక్షన్ టైంలో మొన్నటికి మొన్న డ్రగ్స్ వస్తే కంటైనర్ను పట్టుకుంటే అది తాడేపల్లికి రావాల్సిన కంటైనర్ అని దాన్ని పట్టుకున్నారని రకరకాలుగా వార్తలు రాశారు. లోకేష్ అయితే పూర్తిగా ఆపాదించేశారు ఈ తాడేపల్లి కంటైనర్. మీరు చెప్పినట్టుగా ముందుగానే ట్విట్టర్లో వచ్చేసింది, అక్కడ సిబిఐ రైడ్ చేసి పట్టుకుందా లేదా కాదు, ఇక్కడ ముందుగానే అంతకంటే ట్విట్టర్ వచ్చేసింది. మరి ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో అయితే మోర్ ఏదో గుమ్మడికాయ దొంగ వాళ్ళు ఉలికిపాటు భుజాలు తడుముకున్నట్టు, బహుశా ఒక సామాజిక వర్గం పేర్లే అన్నీ ఉండడంతో ఎలాగో మమ్మల్ని అంటారని అనుకున్నారు. నిజంగా మాకంత టైము లేదు, ప్రతి దాంట్లో పెట్టేసి అభూత కల్పనలు అబద్ధాలు చెప్పి దానిలో ఉండే టైము లేదు, అవసరము లేదు. మీరు అన్నట్టు ఇంతకుముందు మీ క్వశ్చన్లోనే ఉండింది, దీని గురించి ఎందుకు చెప్పుకోలేకపోయారు, దాని గురించి ఎందుకు చెప్పుకోవాలంటే వాటిని చెప్పుకోవడానికి మాకు చిట్టా ఇంత ఉంది. విప్తే మొదలు పెడితే మేము చేసిన మంచి పనుల గురించో, మేము చేసిన డెవలప్మెంట్ గురించో ఇవి చెప్పడానికి, మధ్యలో ఇవి ఎందుకు చేయడానికి ఎక్కడైనా మేము అనుకుంటే పదలేదు చూసరికి పెద్ద పెద్దది బ్యానర్లతో తాటికాయ అంత అక్షరాలతో అయిపోయి ఇంకా అప్పటి నుంచి డ్రగ్ లార్డ్ అంటున్నారు కొత్తగా. ఇంకా చంద్రబాబు ఉపన్యాసంలో ఇంకోటి దాంట్లో పడుతుంది. అది వాటికి మేము ఆన్సర్ ఇవ్వాలి. ఈ ఆన్సర్ ఇవ్వే ప్రాసెస్లో మీడియా స్పేస్ కొంత పోగొట్టాలి. అది కాన్షియస్గా వాళ్ళు చేస్తున్నారు. మీరు గమనిస్తే మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చిన డే 1 నుంచి చంద్రబాబు నాయుడు అనుకో ఆ గ్యాంగ్ మొత్తం ఆ మీడియా వాళ్ళకు వచ్చిన పెద్ద ప్రాబ్లం 2024 ఎన్నికలకు పోయేసరికి 14-19 మధ్య ఏం చేశామనేది చెప్పాలి. మేము అడుగుతాం, లేదు. ఈయన మొదలు పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ డే 1 నుంచి ఐ థింక్ ఫస్ట్ 6 నెలల్లోనే 90% పైన ప్రామిస్లు ఫుల్ఫిల్ చేశాడు. సో తను చెప్పుకుంటాడు. మరి ఏం చేయాలనే దాంట్లో ఒక కాల్పనిక అంటే ఒక ఫిక్టిషియస్ దీన్ని నెరేటివ్ను మొదలు పెట్టారు. అది ఈయన ఏది చేసినా దానికి సంబంధం ఉండదు, లేదా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అంతకుముందు జోన్ పేజీలోనూ ఎక్కడో చిన్న ఇది వార్తలన్నింటినీ ఇక్కడికి తీసుకురావడం. మనం ఎంత కంట్రోల్ చేసినా ఇంతమందిలో ఎక్కడో ఏదో ఒక చిన్న క్రైము ఏదో ఒకటి జరుగుతుంది, అవి జరిగినవి పెద్దవి చేయడము, దాని మీద మళ్ళీ రియాక్షన్స్ తిప్పించడం, దాన్ని తిప్పి అయిపోయి ఒకటి ఎస్టాబ్లిష్ చేసి రిపోజిటరీలో ఉంటుంది. అది రెఫరెన్స్ రెడీ రెకార్డర్లాగా ఇది బిల్డ్ చేస్తూ ఒక ప్యారలల్ ఇది బిల్డ్ చేశారు. అందులో చంద్రబాబు నాయుడు తనది పక్కకు పోతుంది, ఆయన పాజిటివ్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఒక కాల్పనికంగా ఒక పెద్ద పెనుభూతం అనేది ఇమేజ్ తయారు చేశారు ఈ 4 ఏళ్లలో. వాళ్ళు తయారు చేసుకుని దీన్ని చూసి దానికి బొక్కలు చేతబట్లో చేస్తారు కదా, అట్లా దానికి ఏదో పిన్నులు కూర్చోవడము, అది ఆ పని ఇప్పుడు మొదలు పెట్టారు. చూడు మీ తరఫున మేము ఈయన కొడుతున్నామని ఒక కనపడని భూతాన్ని పెట్టి కొట్టుకుంటున్నారు. యాక్చువల్ రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేవలం పొలిటీషియన్ లాగా కూర్చుంటే ఇబ్బందిగానే ఉండేది. కానీ ఈలోగా ఆయన కింది వరకు వెళ్ళిపోయారు. నేను ఇంతకుముందు చెప్పినవన్నీ జరిగినందువల్ల ప్రజలు ఓన్ చేసుకునేందువల్ల వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ,
ఎక్కడికి ఏ రకమైన మా లైఫ్ మా జీవితంలో ఎట్లా ఇది చేశారని భార్య చూస్తున్నందువల్ల ఇది కథలాగే ఉంది. ఈ కథను ఎవరు నమ్ముతున్నారంటే చంద్రబాబు నమ్ముకుంటున్నాడు, రామోజీరావు నమ్ముకుంటున్నాడు. ఆ పెనుభూతంగా క్రియేట్ చేసిన దాన్ని కొడుతున్నాం కాబట్టి అమ్మయ్య ప్రజలు మళ్ళీ నెత్తిన పెట్టుకుంటారని ఎవరు నమ్ముతున్నారంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్, ఈ గ్యాంగ్ అంతా ఉంది కదా, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది. ఇంకా లాస్ట్ డిచ్ ఎఫర్ట్ కొడితే దీంతో కొట్టాలి అనే దాంట్లో వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న ఒక హత్య జరిగిన హత్య రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి, మీరు రోజు పేపర్లు చూస్తూ ఉంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ తప్పకుండా చదువుతారు. ఒకరోజు మాత్రమే నేను ఒక జర్నలిస్ట్గా ఒక విషయం ప్రజెంట్ చేశాను. ఒక రోజులో ఈనాడు దినపత్రికలో 53 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వచ్చాయి ఒకే రోజు. ఆంధ్రజ్యోతిలో 50 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వచ్చాయి. ఒక్క రోజులో 103 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వచ్చాయి. మరి ఈ పేపర్లంతా ప్రజల్లోకి వెళుతున్నాయి. మీరేమో చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పురంధేశ్వరి గారి బంధువులకి సంబంధం ఉంది డ్రగ్స్ విషయంలో, అంటే వాళ్ళకి బంధుత్వం ఉందని మాత్రమే చెప్పారు. చెప్పినందుకు ఆమె నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి దీనికి సమాధానం చెప్పండి, లేకపోతే నేను పరువు నష్టం దావా వేస్తాను అని అంటున్నారు. మరి ఇన్ని ప్రభుత్వం పైన డైరెక్ట్గా జగన్ గారి మీద ఇన్ని జరుగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉంటారు? మొత్తం దుమ్మెత్తిపోస్తా అంటే దాన్ని కొట్లాడుకుంటూ కూర్చుంటే అసలు మేము చేయాల్సిన కార్యక్రమం ఇక్కడ పక్కకు పోతుంది ఒకటి. రెండవది, సో లాంగ్ వీఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ పబ్లిక్ పీపుల్ అండ్ ఎవరికితో అయితే ఉండాలను, ఎవరి బ్లెస్సింగ్స్ అయితే కావాలనో, ఎవరి సంక్షేమం అయితే రాష్ట్ర సంక్షేమం, రాష్ట్రం అభివృద్ధి అవుతుందో వాటికి మేము కంటిన్యూస్ అడ్రస్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు వాళ్ళు చూస్తున్నారు ప్రజలు. ఆయన ప్రతినిధుల రూపంలో, ఆయన తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ రూపంలో, విలేజ్ సెక్రటేరియట్ రూపంలో కళ్ళ ముందు మార్పు మొత్తం కనపడుతుంది. ఒకప్పుడు రైతులు విత్తనం కావాలంటే మా బాగా గుర్తు 6-7 ఏళ్ల క్రితం మీరు మీడియాలో అప్పుడు వేసింటారు, చెప్పులు క్యూలో పెట్టి పోయేవాళ్ళు. ఎరువులు కావాలంటే, పెస్టిసైడ్స్ కావాలంటే క్యూలు, లాంగ్ క్యూలు, లాఠీ చార్జీలు జరిగేవి, కాల్పులు కూడా జరిగినాయి నాకు తెలిసి చంద్రబాబు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగేవి. ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు డోర్ ఇంటి దగ్గరికి వెళ్తున్నాయి. ఒకప్పుడు వస్తే పెన్షన్ ముసలాళ్ళు వచ్చి వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి మీటింగ్లకు వస్తే తప్ప వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. అది నెలకు 2 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఎక్కడ కనపడట్లా. ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటున్నారు, పనులు జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ హెల్త్తో సహా ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళకి ఇంట్లోకి వస్తున్నారు. ఇంత ఇదిగా ఇదే అవుతున్నప్పుడు, మొత్తంగా ఇది జరుగుతున్నప్పుడు నేను ఇంతకుముందు అన్నది, వీళ్ళు చేసే దీనివల్ల వీళ్ళు క్రియేట్ చేసే ఏదైతే ఉందో అది డిసైడ్ అయిపోయి జనం కూడా అనుకున్నారు, ఓహో ఇట్లే రాస్తాడు అన్నారు. రాస్తాడని పక్కన బహుశా సరదాగా రోజు ఏం కథ రాస్తాడో చూడడానికి చూస్తుండో అనుకోవచ్చు. దీనితో మీరు గమనించింది ఒకటి ఉంది. ఇంతకుముందు ఈనాడులో ఒక రకమైన ఇదిగా ఉండేది. ఎప్పుడైతే జనం సొమ్ముతో ఆయన మార్గదర్శి దీన్ని ఇచ్చేసి బయటకు వచ్చి సిఐడి కేసులు చేసినాక ఆయన గుట్టంతా బయటకు వస్తుందో అప్పటి నుంచి ఇంకా గంగబెర్రులు ఎత్తిపోయి వాళ్ళు చేస్తున్నవి ఆ కసి, ఆ మొత్తం పైత్యం అంతా, కడుపు మంట, అసూయ లోపల నుంచి మనం పల్లెల్లో తిట్టుకుంటాంటారు, నాశనం కాగిపోను అసలు తిడతా అంటారు కదా, ఏం చేత కాక బూతులు తిడతారు కదా, ఆ బూతులన్నీ కూడా ఈనాడులో ఇప్పుడు కనపడతాయి హెడ్డింగుల రూపంలో, వార్తల రూపంలో. ఊరికి తిట్టడమే, మొత్తం తిట్లు. చంద్రబాబు నాయుడు వాటి ఇంకా కొడుకు అయితే ఇంకా తెలిసిన భాషలో 3-4 మాటలు ఏమి ఉంటాయి. ఇంతకుముందు పీక్ ఇట్లాంటి అనేవాడు ఇప్పుడు అవి పోయినాయి, అది ఎందుకో పోయింది. మొన్న యాత్ర స్టార్ట్ అవుతోందంటే ఈనాడు దినపత్రికలో పరదాల వీరుడు ప్రజల్లోకి రాశారు. పరదాల వీరుడు అంటే పరదాల వీరుడు అని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. పరదాలకో లేదా ఆ చంద్రబాబు సభ అంటే జనం ఎట్లా ఇదే వాళ్ళు అప్పట్లో జరిగినాయి. అండ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి ఎక్కడ నాకు ఉండే కరకట్ట దగ్గర నుంచి సెక్రటరీ పోవడానికి హెలికాప్టర్ యూజ్ చేశాడు. ఈ గాడిదలు ఈరోజు ఏమంటారు, ఈయన మీరు చెప్పలేదు, అప్పుడు యూజ్ చేసినప్పుడు మీరు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇదే కాదు, నాకు ఎప్పుడు గుర్తు రాజశేఖర రెడ్డి గారి ఈ మధ్య కోర్టు కూడా పాయింట్అవుట్ చేసింది. అదేది ఐఎంజీ భారత్ ఏదో దీని ఇష్యూ. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు తను రాగానే దాని మీద రోసయ్య గారు వీళ్ళతో వేస్తే బయటకు పడింది. అందరూ పాయింట్అవుట్, ఇట్స్ ఏ బ్లాటెంట్, ఇంకా అంతకంటే అడ్డగోలు దొంగ ఇంట్లో పట్టపగులు నిలువు దోపిడీ అంటారు కదా, అట్ట చేయడం రాష్ట్రాన్ని ఇది లేకుండా. దాని మీద నిజంగానే చంద్రబాబు నాయుడు ఆ రోజు జైల్లోకి పంపించడానికి పూర్తింది రిపోర్ట్, ఆయన చేయలే. అప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన ఔదార్యం చాలా ఎక్కువ కాబట్టి రాజకీయం పొలిటీషియన్, మన భూములు పోలే కదా, గవర్నమెంట్ భూములు ప్రొటెక్ట్ చేసుకున్నాము, వాళ్ళు పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్గానే ఇది చేస్తామని అప్పట్లో అన్నారు. అనేసి వదిలేశాడు. అది ఈ మధ్య
తెలంగాణ హైకోర్టు హైకోర్టు పాయింట్అవుట్ అవును. చేసింది. అప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సింది, ఎందుకు తీసుకోలేదు అని. నిజంగా టెక్నికల్గా చూస్తే తప్పే, కానీ ఈయన 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 హృదయం మరీ విశాలం కాబట్టి రాజశేఖర రెడ్డి గారిది. పొలిటికల్గా ఢీ కొన్నాము, ఆల్రెడీ చచ్చిన పాము మళ్ళీ ఏం చంపుతారులే అన్నట్లు అదేదో కక్ష సాధింపని ఏడుస్తుంటాడు ఎందుకు వచ్చిందని ఆయన దాని జోలికి పోలే. దీన్ని మనం చూస్తే మనకు ఇప్పటికీ అర్థమయ్యే ఇదేంటే ఆయనకు అసలు ఎక్కడ మనం పట్టుకున్నా కూడా ఈజీగా దొరికే వరుసగా అన్నీ ఉన్నాయి. అయితే మన పర్పస్ మనం ఇది చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి, మనం ఆయన చూపాల్సినవి అల్టిమేట్గా వేరే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తప్పులు నాటి ఇవి కాదు, ఇంట్లో ఇంకొకటో వాళ్ళ దీనికి సంబంధించినవో ఏవైతే ప్రజలకు ఇంట్రెస్ట్ అవసరం లేనివని మేము అనుకుంటున్నాం. ప్రజలకు అవసరం ఉండేది ఒకటే, మా అవసరాలు తీర్చారా, మా ఆకాంక్షలు తీర్చారా, మా కోరికలు తీర్చారా, ఏ పార్టీ అయితే మాకు బాగుంటుంది అంటే మేము బాగుంటాం, ఈయన ఈ కారణాల వల్ల బాగున్నాడు. ఇంతేగాని ఆయన ఇంట్లో ఏం జరిగిందో ఇంకోటి ఏం జరిగిందో అటు చేయాలంటే ఆయన వెన్నుపోటు దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నీ చేసుకుంటూ రావాలి. అదే మెయిన్ అజెండాగా పోవాలి. మేము ఎప్పుడు పోలా, వాళ్ళు అన్నప్పుడు మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. వాళ్ళు పరుషంగా ఏదైనా ఒకటి మాట్లాడినారనుకో మా వాళ్ళు ఎవరన్నా పరుషంగా మాట్లాడచ్చు. మా వైపు నుంచి మా అజెండా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయనైతే ఒక్క మాట బయటికి అనవసరంగా మాట్లాడాడు. తను మాట్లాడేసరికి ఎందుకంటే హీ నోస్ వెరీ వెల్ బీయింగ్ లీడర్ ఆఫ్ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ తను చెప్పినవి దానికి రేపు ఇంటర్ప్రిటేషన్స్ లేదంటే దాని నుంచి కొన్ని ఆశలు పెంచుకోవచ్చు, విచ్ వీ మే నాట్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్, ఆరో ఒకరు హర్ట్ కావచ్చు, అది ఇంక్లూడింగ్ మీడియాతో సహా దాంట్లో అదే ఫాలో అయ్యేవాడు ఈరోజు ఫాలో అవుతున్నారు. కాబట్టి మేము వాటి జోలికి పోవట్లేదు. పోవాలంటే పొద్దున లేచిన నుంచి వాళ్ళు చేసిన నుంచి ఆ రోజే చేసేవాళ్ళము. అంటే ఇక్కడ నుంచి అక్కడికి హెలికాప్టర్లో పోతే దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి చూపిస్తున్నారు కదా. సరే, అప్పుడు మీరు ఎందుకు చేయలేదని అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పట్లో కూడా చంద్రబాబు అప్పులు చేశారు, మంగళవారం ఆయన కూడా ఇండెంట్ ఇచ్చారు, కానీ మీరు ఏ రోజు ప్రశ్నించలేదు. ఈ రోజు 2000 కోట్లు తెచ్చారు, 1000 కోట్లు తెచ్చారు, ప్రతిరోజు వార్త అవుతోంది. మీరు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? చంద్రబాబు కూడా ఆయన అజెండా మాది కానప్పుడు నిజంగా వాటితోనే రాజకీయం చేయాలంటే అట్లే పోవాలి. అప్పుడు ఆ రోజు లిస్టు మేము పెట్టుకోవాలి, 15 నుంచి అక్కడెక్కడ దళితులు ఏదో ఇదైనా తీసుకురా అని చెప్పి చేయాలి. ఏదైతే సిస్టమ్ ఫెయిల్ అయిందో దాన్ని క్వశ్చన్ చేసాం. లైక్ అది మన ఆమె వనజాక్ష ఆమెను ఎమ్మెల్యే చేస్తే పంచాయతీ చేసాడు పెద్ద మనిషి. ఎవరైతే సిస్టమ్ సరిగా రన్ అయ్యేట్టు చూడాలి, పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉండకుండా చూడాలి అనే దగ్గర ఫెయిల్ అయిన దగ్గర క్వశ్చన్ చేశాం. బట్ అబరేషన్స్ ఏదైతే సమాజం అన్నాక రకరకాలు జరుగుతున్నవి, మోకాలకు దీనికి బోడిగుండుకు ఎట్లయితే ముడి వేయలేము, ఎక్కడో ఎవడో కొట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ముఖ్యమంత్రి అని అనడం అనేది కరెక్ట్ కాదు. టీడీపీ జనసేన ఖచ్చితంగా కలిసే వస్తాయని తెలుసు, కానీ బీజేపీ కలుస్తుందా లేదనేది ఒక అనుమానం అయితే ఉండేది ప్రజల్లో కూడా. ఎందుకు ఉండేదంటే ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రికి మధ్య ఉన్నటువంటి ఒక సత్సంబంధం, వాళ్ళిద్దరూ తరచుగా కలుసుకోవడం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా చెప్పొచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత అసలు బీజేపీ టీడీపీ జనసేనతో కలుస్తుందని ఒక అనుమానం ఉంది. సరే, కలిశారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కలిసినా సరే చాలామంది ప్రజల్లో ఉన్నది అపోహో ఆలోచన తెలియదో కానీ కలిసినా కలవనట్టే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీతో జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రధాని ఉన్నారు అని. మాకు సంబంధించినంత వరకు ఆయన ప్రధానమంత్రి, ఓ జాతీయ పార్టీ బీజేపీ, దాని మాది వచ్చి ఓ రీజనల్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు దీని అధ్యక్షుడు. మళ్ళీ రిపీటెడ్గా మేము ఎప్పుడు చెప్పినా కూడా వాట్ ఎవర్ మాకు ఈరోజు మేము చేస్తున్నంత గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్స్, అలాగే పొలిటికల్ పార్టీ టు పొలిటికల్ పార్టీ కూడా ఎక్కడ మనకు ఫ్రిక్షన్ వస్తుందో, ఫ్రిక్షన్ మాకు కాదు ప్రజల ఇంట్రెస్ట్కి సంబంధించో, మేము మా గుండెలకు దగ్గరగా ఉన్న వర్గాలకు, సామాజిక వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఎక్కడ ఇంట్రెస్ట్కి దెబ్బతిన్నప్పుడు మేము రియాక్ట్ అవుతాం. మీ స్టేట్ ఇంట్రెస్ట్ దెబ్బతిన్నప్పుడు మిగిలిన వాటి ఆ రియాక్ట్ అయ్యే పద్ధతిలో అవుతాం. మీరు గమనిస్తే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అంతగా హెరాస్ చేసి 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టి ప్యూర్ అంత అడ్డగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ టైం అనుకుంటాను నేను అనుకోవడం, ఒక అంత అన్ని రకాల కారణాలు ఆ స్థాయిలో హెరాస్ చేయడం. మిగిలిన చాలా జరిగాయి, కేసులు పెట్టడం జరిగాయి, అన్ని అష్టదిగ్బంధనం చేయాలని జరిగింది. అంత జరిగినా కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ వస్తే మేము దాన్ని సపోర్ట్ చేశాం. అంటే దిస్ ఈజ్ డిఫరెంట్, వ్యక్తిగతమైన ఇవి వేరు. ఇంకోటి మీకు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి అదే అజెండా చేసుకోలే మేము. ఓకే, ఏది మా ఎలక్షన్ దాంట్లో కూడా 14 ఎలక్షన్లో మీరు గమనిస్తే వైఎబ్బా మమ్మల్ని అరెస్ట్ చేసినాడు, మమ్మల్ని అరెస్ట్ చేసినారని దాది చేసుకోలే. ప్రజల ఇష్యూసే చెప్పారు. అలాగే అలాగే అంటే మన పరిధి కానివి
మా పరిధి మాకు తెలుసు, మా పరిమితి మాకు తెలుసు. ఆ పరిధి కాని వాటిలో అనవసరంగా పోయి వేలు పెట్టి నేను రాజకీయ పార్టీ కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చి బ్యానర్ చేయించుకొని నేషనల్ లెవెల్లో తిప్పాలనేది లేదు ఎప్పుడు. అది అప్పుడు లేదు, ఈ రోజుకు లేదు. సో దీంట్లోనే మీకు క్లారిటీ రావాల్సింది అంటే ఒకటి పొలిటికల్ పార్టీ టు పొలిటికల్ పార్టీ, అదర్ పార్టీస్ని రెస్పెక్ట్ ఇస్తాం. ఈ స్టేట్లో మాకు ఎవరైతే పోటీ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ సేవ చేస్తున్నారో, వాళ్ళు బాగా చేస్తుంటే మేము ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళ దాంట్లో లోటుపాటు ఉంటే చూపిస్తాం, మా ఇదిగో బాగున్నాయంటాం. ఇంకా పోయి డిఫెన్స్ దాంట్లోనూ, నేషనల్ సెక్యూరిటీ దాంట్లోనూ, ఇంకో దాంట్లోనూ మేము ఎందుకు చేస్తాం, చెయ్యం. ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చాం. గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా స్టేట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి దాన్ని ఏమంటాం, ఎంతవరకు మనం పాజిటివ్గా ఉండాలి, అనవసరమైన ఫ్రిక్షన్ లేకుండా అది పోతూ వస్తాం, అదే చూపించాం. ఇది కాక మీరన్నట్టు నిజంగా రాజకీయంలాగా చేయాలంటే నేను ఇంతకుముందు అన్నట్టు బీజేపీతో పొత్తు వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. అప్పుడు ఉన్నారు, తర్వాత ఎందుకుంటారు అని అంటే ఓ పార్టీ ఒక పద్ధతి ప్రకారం ఉన్న పార్టీ, ఒక యంగ్ లీడరు, బలమైన లీడరు అని అద్వానీ గారు నాకు గుర్తుంది 14 ముందు అప్పుడు అడిగినారు, 19 ముందు వచ్చింది ఆఫరు మోడీ గారు. ఇప్పుడు 24లో బహుశా తెలియదు, నాకు ఐడియా లేదు కానీ వచ్చి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన ఏది దాచిపెట్టుకునే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలు నా కన్వెన్షనల్ పొలిటీషియన్ లాగా ఒకటి వెనక పెట్టేసి ఇప్పటి కొద్దులే తర్వాత చూస్తాను లేని అదేం లేదు, అది ఉండదు. ప్లెయిన్గానే చెప్తారు, వినయంగా చెప్తారు, వినమ్రంగా చెప్తారు. ఇది స్టేటస్ అని చెప్తారు కాబట్టి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఇంకా వాళ్ళకు సంబంధించి అంటారా, చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఎప్పుడైతే కేసులు ఎక్కువ ఇదయ్యాయో, కేసులు పీకలు చుట్టుకుంటుందో, ఆయన హడావుడిగా మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ ద్వారా ఈ ప్రయత్నం మొదలుపెట్టాడు నెలల ముందే అనేది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ పంపుతాడు, తను బింకంగా వెనకుంటాడు. ఎందుకంటే ఇక్కడ మైనారిటీ ఓట్లు మళ్ళీ దెబ్బతినకూడదు, ఇక్కడ ఎస్సీ ఓట్లు దెబ్బతినకూడదు, ఇక్కడ పేదల ఓట్లు ఇది కాకూడదు, తనకున్నది అంటే చేస్తున్నాను. అవన్నీ దెబ్బతింటాయా ఇప్పుడు బీజేపీతో కలవడం వల్ల? అసలు మొత్తం ఏ వర్గం ఆయనకు దగ్గర ఉంది అని అవి దెబ్బతినడానికి ఆల్రెడీ వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఎన్నేళ్ళు భరిస్తారు ఎన్నో. ఇప్పుడు ఒకే ఫార్ములాతో ఇప్పుడు పాత రాజనాల సినిమాలో తీసుకొచ్చి కత్తి దిప్పింగ్ కూడా చేస్తే ఇప్పుడు వస్తాయా? రెండు కాలాలు మారినాయి. ఎన్టీ రామారావు ఇది జరిగిన, మన నాదెండ్ల భాస్కరరావు వాళ్ళు జరిగినప్పుడు, ఆగస్టు సంక్షోభం జరిగినప్పుడు అప్పట్లో ఈయన ఫస్ట్ టైము క్యాంపులు మెయింటైన్ చేయడాలో ఇట్లాంటివి ఈ పెద్ద మనిషి చేసినవి. అది ఎలక్షన్లో కూడా అప్లై చేశాడు, లోకల్ బాడీస్కు, ఆ తర్వాత అన్నిటికీ చేస్తూ వచ్చాడు. అప్పుడు కొన్ని విద్యలు చెల్లినాయి. ఆ తర్వాత వాళ్ళ మామని దించేటప్పుడు చెల్లినాయి. అందరినీ మెల్లగా బిల్లి చేసుకుంటూ, లక్ష్మీ పార్వతిని ఆమె బూచిగా చూపిస్తూ ఇక్కడ తయారు చేసుకుంటూ వాళ్ళ మామను బలి చేసి లాక్కొచ్చుకోవడం సరిపోయింది. ఆ తర్వాత కబ్జా చేసి అయిపోయింది. 99 కార్గిల్ వాజ్పేయిని పట్టాడు. నువ్వు ప్రతిసారి క్రూడ్గా ఎలక్షన్ టైంకు ఆ టైంలో పట్టుకోవడము, ఊతకర్రలు పట్టుకోవడం, రావడము, పవర్లో ఉంటే ఇది దెబ్బ కొడుతుంది అనుకుంటే వాళ్ళందరినీ పక్కకు తోసేసి ఓట్లు యాంటీ ఇన్కంబెన్సీ చీల క్రూడ్ మెథడ్. పాతకాలం మనం విలన్ కనపడేవాడు, అదే మారువేషంలో ఎవడో హీరో కనపడేవాడు లేదా విలన్ కనపడేవాడు, అన్నీ మనకు తెలుస్తుంటుంది ఆడని. అయినా సరే కథలో పద్ధతి అట్లుందని చెప్పి మనం పులిపిరి పెట్టుకొని వచ్చేవాడు. చూసి మనకు తెలుసు అది ఎవరో ఎస్వి రంగారావు ఏంటో తెలుస్తుంది. అయినా సరే ఓహో వీడిని ఇట్లా చూడాలి అనుకొని అట్లా చూసి నవ్వేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈయన ఏమనుకుంటాడు, ఎన్నికలు వస్తే ఇట్లుండాలి, ఇట్లా చేయాలి, చంద్రబాబు ఇట్లాంటోడని వాళ్ళకు తెలుసు. అయినా సరే ఇదే కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ టైంలో డబ్బులు వెనపడతాం, ఇంకోటి చేస్తాం, గ్రూపులు కూడా పడతాం, 2+2 5 చేద్దాం, లేకపోతే 2+2 8 చేద్దాం, ఇట్లా లెక్కలు వేసుకోవడం రావడం. అది ప్రతిసారి ఒకసారి చెల్లొచ్చు, ఇంకోసారి చెల్లకపోతారని వాటిని దాటుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫస్ట్ చెప్పినట్టు మొదలుపెట్టిన కొత్త రాజకీయం, ప్రజలతో ముడిపడిన రాజకీయం ఏదో, దీని ముందు ఈ పప్పులు ఏమి ఉడకవు. ఇట్లాంటి ఇంకా 10 మంది కలిసిన చంద్రబాబులు అంటే అలాంటి దుష్టశక్తి సంపన్నులు 10 మంది కలిసిన వీళ్ళందరినీ కూడగట్టుకున్నా ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే నేను ఇంతకుముందు అన్నది కిందికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కిందికి వెళ్ళిపోయి ప్రజల్లో ప్రతి ఇంట్లో ఆయన ఇది మనిషిలాగా, ఇంట్లో బిడ్డలాగా ఇంతకుముందు అన్నట్టు కనపడటం అయ్యారు. మన బిడ్డను మనం ప్రొటెక్ట్ చేసుకుంటామని ప్రజలు అనుకుంటే, అందుకే ఆయన ఈరోజు స్టార్ క్యాంపెయినర్ మీరే అని ఈ లక్షల మంది గురించి ఎందుకు అంటున్నారంటే, వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళే, రేపు ఓట్లు వాళ్ళు వేసేది వాళ్ళే. ఇంకా ఈ ఎత్తులు ఏం పారుతాయి, ఎన్ని పొత్తులు పెట్టుకుంటే మాత్రం ఏమవుతుంది.
బీజేపీ ఎట్లా వెళ్ళింది? అంత మోడీ గారిని అంత దూషించారని అందరూ వింటున్నది, ఇంకా వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో అయితే ప్రతిరోజు అది చూడని రోజు ఉండదు, ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. బీజేపీ ఎలా వచ్చారు? వాళ్ళు ఎవరో లీడర్లు అనుకునే వాళ్ళు రియల్ ఎవరో పైన ఉండాలి, వాళ్ళకేమో ఈ భాష రాదనుకుంటా, ఒకటి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. నాకు విచిత్రం ఏంటంటే ఈ మధ్య అమిత్ షా గారు అన్నారు ఈ మాట. ఆయన అన్నారో లేదో మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నారో లేదో నేను ఎప్పుడూ వినలేదు, బట్ ఆయన ఓడిపోయిన తర్వాత చిత్తుగా ఈ పదం వాడారు, చిత్తుగా ఓడిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకుంటామని అడిగారు, ఓకే చేసామని అన్నారు. సో ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందేమో నేను ఒకటి అనుకుంటున్నా. ఇక్కడ చెప్పాల్సిన వాళ్ళేమో మొత్తం ఆయన మనుషులే పెట్టేశాడు, బీజేపీలో పెట్టేశాడు. అంతకుముందు ఇంకా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళు వచ్చారు, తయారయ్యారు. అక్కడ చెవులే కళ్ళు పనిచేయవు అనుకుంటా. ఇంతకుముందు ఏమో కళ్ళే పనిచేస్తాయి, చెవులు లేవనేవారు కాంగ్రెస్. వీళ్ళకేమైనా చెవులే పనిచేయాలి, అప్పుడు ఫ్యాక్ట్స్ కళ్ళు చూస్తుందని హైకమాండ్కి వేరే తెలిసేది కదా కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు వీళ్ళకి బహుశా చెవులే పనిచేస్తే ఈ చెవుల్లో వీళ్ళు అదే చెప్తారేమో. ఏదైనా సరే ఒకటైతే కనపడుతుంది, అబ్జర్వ్ చేయాల్సింది అంటే బీజేపీలో ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతకుముందు ఇది చంద్రబాబు నాయుడు దగ్గర 5 సీట్లు 6 సీట్లు తీసుకున్నా వాళ్ళ నాయకులు కనపడేవాళ్ళు పోటీలో. ఫస్ట్ టైం అసలు ఒక్కడంటే ఒక్కరు కూడా లేరు. ఆ పెట్టిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ దాంట్లోకి పంపించాడు అండ్ బీజేపీలోకి పంపించాడు. ఆయనే డిసైడ్ చేశాడు 3 పార్టీల్లో కూడా. ఏదో వైకుంఠం ఏదో ఒక ఆట ఉంటుంది, ఒకటే ఆడుకుంటూ ఉంటాడు, అటు ఇటు వేసుకుంటుంటాడు. అట్లా తనే ఏమైనా తయారు చేసి పెట్టాడు అనేది ఈసారి క్లియర్గా కనపడుతుంది. పాపం అనిపించేది ఏంటంటే అంత జాతీయ పార్టీ, మైటీ పార్టీ, వాళ్ళు అనుకున్న సీట్లలో కూడా వాళ్ళ మనుషులను పెట్టుకోలేకపోవడం అనేది క్లియర్గా కనపడుతుంది అక్కడ. రేపు ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ మీకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఎలా ఉందో, లేదా ప్రధాని గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, లేకపోతే మీ సపోర్ట్ అవసరమైనప్పుడు కేంద్రానికి అవి అలాగే కొనసాగుతుందా? చంద్రబాబు కూడా అదే ఎన్డీఏలో ఉంటారు. మీరు గమనిస్తే అంతకుముందు 17 వరకు ఆయన ఉండేవాడు. అప్పుడు మేము అపోజిషన్లో ఉండేవాళ్ళం, ఆయన ఉండి తర్వాత బయటకు వచ్చారు. అప్పుడు కూడా మేము అగ్రెసివ్ ఆయన వాళ్ళు ఒకటి కాబట్టి వాళ్ళని తిట్టిపోయింది లేదు. మాకు ప్రధానంగా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు అయినప్పుడు స్టేట్ మా రంగస్థలం అయినప్పుడు, ఇక్కడ రాజకీయానికి సంబంధించి మొత్తం ఇదైనప్పుడు, నేను ఇంతకుముందు అన్నట్టు ఆ ఇంట్రెస్ట్ మాకు పరిమితమైన ఇదే వాటిలో మా ఇది ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నా కూడా మాకు సేమ్ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఈయన ఎన్డీఏలో ఉన్నా, అక్కడ మోడీ గారు వచ్చి ఆయనే ప్రధానమంత్రి అయినా వాళ్ళు వచ్చినా కూడా మా రిలేషన్ గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడు గవర్నమెంట్ సేమ్ కంటిన్యూ అవుతుంది. ఆ క్లారిటీ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మొత్తం వచ్చింది. యాజ్ ఎ పార్టీ, యాజ్ ఎ గవర్నమెంట్ దీనికైనా సేమ్ దీని అవుతుంది. ఇంకా హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఎవరన్నా ఇండివిజువల్ కనపడి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా కనపడి మర్యాద ఈయన అంతే బాగా మాట్లాడతారు, దాంట్లో ఏమి ఇది ఉండదు. సో ఈ ఇండివిజువల్ రిలేషన్లో ఎక్కడ లోపం ఉంచం. గవర్నమెంట్ దాంట్లో కూడా ఏది తేడా ఉండదు. ఎందుకంటే అవి కాదు డిసైడింగ్ ఫ్యాక్టర్. అవి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి డిసైడింగ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కాదు. ఇలాంటివి ఏది ఇండివిజువల్గా ఇది చేసేది. ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, సంథింగ్ డిఫరెంట్. రేపు అక్కడ ఇదైనాక అక్కడ ఎవరు వస్తే సెంటర్లో ఎవరున్నా కూడా రిలేషన్ అయితే గవర్నమెంట్ నార్మల్గానే ఉంటుంది. వివేక హత్య తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు జరిగాయి. అందులో భాగంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఆరోపణలు ఆయన మీద చేసిన పరిస్థితులు ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ఆరోపణలు కానీ, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ, ఇవన్నీ జరుగుతున్నా ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఈ విషయం ఎప్పుడు ప్రస్తావించలేదు, బయట మాట్లాడలేదు, ఏ రోజు మాట్లాడలేదు ఆయన. కానీ మొన్న మేమంతా సిద్ధం యాత్రలో ప్రొద్దుటూరు సభలో మొదటిసారి ఆ అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకు వివేక హత్య అంశాన్ని మొదటిసారి ప్రస్తావించాల్సి వచ్చింది? మీరు గమనిస్తే ఇప్పుడు 19 మార్చిలో జరిగిన దుర్ఘటన, అప్పట్లో హత్య జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 24లోకి వచ్చాం, 5 years. అప్పుడు జరిగిన క్రమము, ఆ తర్వాత ఎక్కడ ఇదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అని అంటే, కుట్ర చేసేవాళ్ళు ఒక స్కీమ్ ఉంటుంది. ఓకే, దాని ప్రకారం ఎప్పుడు ఏం చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ పడుతుంది. ఈయన మనసులో ఎలాంటిది లేదు కాబట్టి అప్పుడు పట్టించుకోలే. ఎవరు దోషులే వాళ్ళు పట్టుబడాలని అనుకున్నారు కాబట్టి దానికోసమే ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ వచ్చాం. ఈరోజు ఎందుకు, ఈరోజు కూడా అనకుండా వదిలేయచ్చు. కానీ ఈరోజు డైరెక్ట్ ఈ కుట్రదారులు కానీ, ఆ కుట్రలో పావులైన వాళ్ళు కానీ, కుట్రలో భాగస్వాములైన వాళ్ళు కానీ, నేననేది మర్డర్ దీంట్లో భాగస్వాములు ఉండొచ్చు, ఇప్పుడు దీంట్లో పావులై ఉండొచ్చు. ఈ కుట్రలో వీళ్ళు డైరెక్ట్ ప్రజలకు పిలిపిస్తున్నారు, ఓడించండి. ఎందుకంటే పలానా ఆయన్ను చంపారు కాబట్టి, చంపారని మేము అంటున్నాం కాబట్టి, చంపారని వీళ్ళు అన్నారు కాబట్టి ఓడించండి అని పిలిపిస్తున్నారు.
ఎక్కడ అది కూడా పోయి మా జిల్లాకు అంటే కడప జిల్లా ఆయన గడ్డ మీదే అక్కడ పోయి కూడా పిలిపిస్తున్నారు. అందులో కుటుంబ సభ్యులే పిలిపిస్తున్నారు. ఇప్పుడు రెస్పాండ్ కాకపోతే దానికి సంబంధించి నిజంగానే వేరే ఇంటర్ప్రిటేషన్స్ అవి ఎందుకు కావట్లేదు అని రావచ్చు. దాని మీద మళ్ళీ నిన్న రియాక్ట్ అయినట్టుంది వివేకానంద రెడ్డి గారు కూతురు మళ్ళీ రియాక్ట్ అయినట్టుంది. దానికి ఎందుకు బదులు ఇవ్వదలుచుకోలేదంటే ఇంక ఇచ్చే కొద్దీ అదే దాని మీద డిస్కషన్ పోతుంది. మాకు సంబంధించినంత వరకు పొలిటికల్గా అలాగే కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా నాకైనా సరే చేసి చూస్తున్న వాళ్ళగా ఇక్కడ ఈరోజు ఎవరైతే వాళ్ళు వేస్తూ వచ్చారో మెల్లగా మొదలుపెట్టి ఒక డైరెక్షన్లో పోతూ నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఇటు చూపిస్తుంటే సరిగ్గా మేము అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత సిబిఐకి పోయేట్టు కోర్టులో వేసాము సునీత. తర్వాత ఉన్నట్టుండి ఎవరైతే సస్పీషియస్గా కనపడుతున్నారు వాళ్ళ మీద ఇది పెట్టాలని మేము అంటున్నాము, వాళ్ళతోనే కుమ్మక్కై వాళ్ళతోనే ఏకమై కోర్టులో కేసులు వేసి కూడా సిబిఐకి ఇప్పించడం దగ్గర నుంచి తర్వాత ఒక్కసారి డైరెక్షన్ మార్చి ఒక కొత్తది కోణం తీసుకొని అటువైపు తోసుకుంటూ పోవడం అనేది కనపడుతుంది. అది న్యాచురల్ అయితే ముందు నుంచి ఉండాల్సింది లేదు. మేము అడుగుతూ వచ్చింది ఆ రోజు పొలిటికల్ ఇది ఉంది కాబట్టి, లేకపోతే మాకు సంబంధం ఏముంది పొలిటికల్ పార్టీగా, మా ఎంపీ అవినాష్ రెడ్డి కాబట్టి. ఆ తర్వాత మేము ఏదైతే అన్నామో ఈరోజు మీరు చూస్తున్నారు నా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా గురిపెట్టి వస్తున్నారు. పోనీ దానికి ఏమైనా ప్రాతిపదిక ఉందా, మోటివ్ ఉండడానికి అవకాశం ఉందా అంటే ఒక్కటి కూడా ఏది చెప్పలేకపోతున్నాం. జస్ట్ వివేకానంద రెడ్డి గారు అంటే మా పొలిటికల్ దీనికి ఇబ్బంది అవుతుందని వాళ్ళు అనుకున్నారు అని. చంద్రబాబు ఉన్నప్పుడు 3 నెలలు ఆయన ఉన్నాడు. టిపికల్ దీంట్లో విచిత్రం ఏంటంటే మర్డర్ జరిగిన 3 నెలలు ఆయన ఉన్నాడు. తర్వాత మేము 9 నెలలు ఉన్నాక సిబిఐకి పోయింది. ఆ 3 నెలల్లో ఆయన చేసిండొచ్చు, ఏం లేదు కాబట్టి చేయలేకపోయాడు. 9 నెలలు మేమున్నప్పుడు నిజంగా వీళ్ళు అనుకున్నట్టు అయితే ఈయన క్లీన్ చిట్ ఇచ్చేసి వాళ్ళని ఇరికించేసి కేసు చేయలే. మూడో అన్నిటికంటే ముఖ్యమైనది సిబిఐకి పోతున్నప్పుడు కనీసం వ్యతిరేకించలే. చంద్రబాబు లాగా జియో ఇష్యూ చేయడం అట్లా వదిలేసి సిబిఐ రాకూడదని జియోలు ఇష్యూ చేయడం పక్కన పెట్టి కోర్టు కూడా ఎక్కడ లోకల్ పోలీసుకు సామర్థ్యం లేదన్నా, బట్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి పైన ఇవ్వచ్చు అంటే ఇవ్వండి తప్పేముంది అన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫెల్ట్ రిలీవ్డ్ రాదర్. ఎందుకంటే రేపు ఏది వచ్చినా కూడా ఇండిపెండెంట్ ఏజెన్సీ నేషనల్ ఏజెన్సీ నుంచి చూస్తే మంచిదే కదా. ఏమాత్రమన్నా కల్మసం ఉంటే మనసులో ఇది ఉంటే ఎవడన్నా అలవ్ చేస్తాడా? నువ్వే అంటున్నావు సీఎంగా ఉండి ఇది చేయలేకపోయాడా, అది లేకపోయాడు. ఇదైతే చేయగలరుగా, మిగిలిన వదిలేస్తే మిమ్మల్ని ఇరికించాలంటే చేసిండొచ్చు ఎవరినో మీరు అనుకుంటున్న వాళ్ళను. ఒకవేళ ఇది లేదా ఈయన క్లీన్ చిట్ అంటే చేయించిండొచ్చు తన వంతు, లేదా అట్లీస్ట్ సిబిఐ రాకుండా ఆపేవాడుగా, ఆపే ప్రయత్నం చేసేవాడు కదా. పోనీ కోర్టు డైరెక్షన్ మీరేమవుతారు అనుకుంటే ఆపే ప్రయత్నం చేసేవాడు ఎందుకు చేయాలంటే ఏం లేదు కాబట్టి. ఒకవేళ ఏదన్నా ఉంటే అంత ఘోరమైన హత్య కారణమైతే వాళ్ళు ఎవడైనా సరే పట్టుబడాలి, దోషులు శిక్షింపబడాలని గట్టిగా నమ్ముతున్నాడు కాబట్టి ఆయన తన చేతిలో ఉన్న అధికారాన్ని కూడా చేసి వాళ్ళకి అప్పచెప్పాడు. అండ్ చంద్రబాబు నాయుడు రోజు ఎక్కడ పోయినా ఇదే మెయిన్ అజెండా కింద చేసుకొని అంటున్నాడు. అసహ్యంగా ఆ స్థాయి నాయకుడు కాదు, ఎవడన్నా పొలిటికల్ పార్టీ హెడ్ అయితే ఎందు బాబాయి గొడ్డలి హూ కిల్డ్ బాబాయ్ అది ఆడ చిల్లర థర్డ్ రేట్ కూడా అంతకంటే నీచమైన వీళ్ళు ఎవరో ఉంటారు కదా వీధుల్లో ఆడ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు చిల్లర గ్యాంగు. అట్లాంటివి తెచ్చి ప్రజల అజెండాను అది చేయాలని చూస్తే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మాట్లాడకుండా అంటే ఎట్లా? అందుకని మాట్లాడినాడు. సిద్ధం సభలు తర్వాత వచ్చి అంతకుముందు నుంచి కూడా రకరకాల మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు జగన్ అన్నయ్య మా భవిష్యత్తు జగనే మా భవిష్యత్తు అని, గడప గడపకు మన ప్రభుత్వం అని, ఇట్లా డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకోవడం. ఈరోజైతే సిద్ధం సభల్లో మీరు వేసినటువంటి ఆ ర్యాంప్ చూసిన తర్వాత పశ్చిమ బెంగాల్లో కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యే ఒక ట్రెండ్ సెట్టింగ్ పాలిటిక్స్లో ఇది. ఈ ఐడియాలజీ ఎవరిది? ఇందులో మీ పాత్ర ఏమన్నది ప్యూర్లీ సీఎం సార్దేనా? వీటన్నిటిది మీరు ఏది చూసినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే మామూలు ఒక మన పక్కింట్లో ఉండే ఆయన ఒక ఆయనలాగే ఉంటాడు. ఆయన స్పెషల్ ఇదిగా ఉండడం కానీ ఫోకస్గా తనది ఎప్పుడు ఉండదు. బహుశా ఆయన కన్సిస్టెన్సీ ఇన్ హిజ్ ఓవరాల్ దీంట్లో ఫస్ట్ నుంచి తన లైన్ ఆఫ్ థింకింగ్ కానీ పాజిటివ్ థింకింగ్ కానీ ప్రజల గురించి ఆలోచించడం కానీ చెప్పిన మాట మీద నిలబడడం కానీ ఏదైనా సరే దేవుడు ప్రజలు నమ్మడం కానీ వీటన్నిటిలో ఎక్కడ ఇది లేకుండా ఉండడం అనడం. అందువల్ల ఆయన చుట్టూ చేరే టీం కానీ ఆయనతో మాట్లాడేవాళ్ళు కానీ ఆయన ఆలోచనలు కానీ అవే ఉంటాయి. ఇప్పుడు ర్యాంప్ ఎందుకు వేసాము అని అంటే నాట్ ఒక ఏదో రాక్ స్టార్ లాగా పోయి చేయడానికి కాదు. ఆయన ఎక్కడ పోయినా ఆయన చేయి టచ్ చేయాలనో లేకపోతే ఆయన దగ్గర నుంచి చూడాలనేది వస్తుంది. ప్రజలేమో విపరీతంగా వస్తున్నారు. దానికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలా? స్టేజ్ ఏమో అదేమో ఎక్కడో ఉంటుంది, జనమేమో అక్కడ ఉంటారు. 19లో కూడా చేసాము ఇది. 19లో
కార్యకర్తల సమావేశంలో 2-3 చోట్ల చేశాం. అప్పుడు ఇదేమవుతుందంటే వీళ్ళని దగ్గరికి వెళ్ళడానికి కుదురుతుంది. సో ఆ దగ్గరికి వెళ్ళడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది సహజంగానే ఇది అందరికీ రావు. ఎవడన్నా నేను వేసుకుని పోయి ర్యాంప్ వేసుకుని పోతే ఎందుకు వస్తారు? ఎవడన్నా చంద్రబాబు వేసుకుని పోతే ఎందుకు వస్తారు? చంద్రబాబుకి వస్తారు. ఆయన ఇలాంటి తనకు టక్కుటమార విద్యలు చేయకుండా ఏ పద్ధతిలో అవకాశం వచ్చినా, అంటే ఆ పద్ధతిలో వచ్చినప్పుడు ఇంకో రకంగా ఎడ్ చేస్తారు. తనకు తెలిసిన విద్యలు అవే కానీ ఉంటే, ప్రజలకు సేవ చేసింటే, ఈయన మాకు హోప్ అనుకుంటే ఖచ్చితంగా కేరింతలు కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎందుకు కేరింతలు కొడుతున్నారు? అసలు తను మాట్లాడితే తన పిచ్చి పెరిగితే వీళ్ళది పెరుగుతుంది. అరుస్తుంది ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాదు? ఇట్స్ న్యాచురల్. దీనికి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు దగ్గర ఎలా పోవాలి? అంతమంది వచ్చి ఎండలో వచ్చి ఉంటే వాళ్ళకి దగ్గర పోవాలి. దగ్గర పోవడానికి అది మార్గం ఇది. కాబట్టి దీంట్లో ప్లాన్ లేదు. అవసరం ఇది సెన్స్ వినూత్నమైన ఆలోచన కదా. అది అవసరం, నెసెసిటీ ఇది మదర్ ఆఫ్ లేదా ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, అట్లా దానికి సంబంధించినంత వరకు ఇట్లా జరిగింది. ఇలాంటివి మిగిలినవన్నీ బస్సులో పోవడము, అంతకుముందు పాదయాత్రలో సంబంధించి రకరకాలు అప్పుడున్న అవసరాన్ని పెట్టి ఇది క్రియేట్ చేసుకుంటూ వచ్చేవి కాదు. వాళ్ళు ఏం చేయాలి? అది క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అది ప్రాక్టికల్ కుదరదు. అది అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు? చిన్నవి పెట్టి, లేదా మా దాంట్లో వెనక ఎక్కడో చోట వెనక ఖాళీ ఉండకుండా ఎట్లుంటుంది? అవుతుంది. మీటింగ్ అయిపోయేటప్పుడు తొందరగా బస్సులు పట్టుకుని ఊర్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు పోతారు. మధ్యాహ్నం నుంచి ఉంటారు. మీరు గమనిస్తే సిద్ధం సభల్లో ముఖ్యంగా రాస్తాడు 10:30-11 ఆ ఎండలు 40 degrees ఎండల్లో సాయంత్రం 4, 5, 6 ఉండి ఈయన ఆయన వచ్చే టైంకు అంత ఇదైనా కూడా అట్లే రెస్పాన్స్ ఇస్తూ జనం దీన్ని చూస్తే అది చూస్తావా? నువ్వు ఎప్పుడో ఒకసారి ఏదో టైంకి అయితే కుర్చీలు ఖాళీ అవుతుంటే వెనకుండా పోతుంటారు. గ్రీన్ మ్యాట్లు, విఎఫ్ఎక్స్లు ఇవి ఉన్నాయి కదా, చాలా చెప్పారు కదా. అవును, అది ఇవన్నీ వాళ్ళు చేస్తారు. అవన్నీ మాకు ఆపాదిస్తున్నారు. మాకు ఆపాదించాల్సిన నిజంగా ఆ సభలు మేము జరిపిన స్థాయిలో అది వేరే రకంగా జరిగేది కాదు. నువ్వు డబ్బులు స్పెండ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అవసరం. అది లేకుండా ఎట్లా వస్తాడు? 10 మైళ్ళు 20 మైళ్ళు ఎందుకు వస్తారు? ఎవరండి వస్తారు దానికి ట్రాన్స్పోర్టేషన్. ఒకవేళ పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు పోవాల్సి వస్తే భోజనం అవసరం. అంతకుమించి వీళ్ళ మాదిరి 500, 1000 ఇచ్చి డబ్బులు ఇచ్చి పట్టకచ్చుకొని కేకలు వేసే వాళ్ళు మధ్యలో పెట్టి ఇప్పుడు మోడర్న్ ఈవెంట్ మేనేజర్స్ తయారు చేసినట్టు వాళ్ళు ఎవరన్నా వాళ్ళు చేస్తే వాళ్ళు కేకలు వేయాలంటే వేసేసి వాటిని చూసి చేసుకోవాల్సిన అవసరమూ లేదు. అది రాజకీయం అనుకోవట్లేదు. ఇది ఒక దాంట్లోనే కాదు, మొత్తం దాంట్లో ఉండేది. దానికి ఎక్స్టెన్షనే ఆయన బిహేవియర్ ఏది ఉందో, ఆయన వ్యవహార శైలి ఏది ఉందో, మా పార్టీ వ్యవహార శైలి అదేంది, మా నాయకులది ఏదైంది, మా కార్యకర్తలది ఏదైంది, మీకు అదే అన్నింటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. చంద్రబాబు ట్రైస్ టు ఇమిటేట్ ఇట్ అంతే, అంతకుమించి. మీరు చంద్రబాబు మాట్లాడింది విన్నారా? సింగనమల అభ్యర్థి గురించి, వీరాంజనేయుల గురించి, మడకసిర అభ్యర్థి అంటే మడకసిరలో మీరు వేరే లెక్కప్ప అతను వచ్చే ఉపాధి హామీ పోలే, అతనేమో టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏంటిది అని ప్రశ్న. అది ఒరిజినల్ చంద్రబాబు. నేను ఇంతకుముందు ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉంటాడో ఈయన అది కాలేడు. ఆయన ఇది కావాలని చూసినా కాలేదు. నేను మొన్న ఎప్పుడో అన్నా, అది నకిలీ ఫేక్ కరెన్సీ, నకిలీ నోటు. ఇది అసలు అది నకిలీ ఎప్పుడు చల్లట్లే. తను కాదు, తను వేరే చెల్లే వాటి మధ్యలో దూరి దాంతో పాటు ఎక్కడన్నా వచ్చి మీ ప్రజల చేతుల్లో పడడం తప్ప తను సొంతంగా అదైతే చల్లని. ఆయన అన్న దాంట్లో ఈరోజు ఏ రోజు అనలే చెప్పండి. నాకు తెలియక ఎస్సీలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని నిద్రలో లేపినా నేనైతే అన్నాను. నేను పొలిటీషియన్ కాదు, మామూలుగా కూడా అనేవాడిని కాదు. నా థింకింగ్ వల్ల, నా బ్యాక్ డ్రాప్ వల్ల దానికి పొలిటీషియన్ కానక్కర్లే. నువ్వు పాలిటిక్స్లో ఉన్నావు, పబ్లిక్ లైఫ్లో ఉన్నావు, టెక్నాలజీ నువ్వే కనిపెట్టినా అంటావు. ఇప్పుడు సోషల్ పెరిగింది, పట్టుకుంటారనే మాత్రం లేదు, అది లోపల ఉంది అతనికి. అలాగే ఏదో కోడలు మగబిడ్డని కంటారంటే వద్దంటారు, అత్తొద్దంటుంది. వాళ్ళు నాయి బ్రాహ్మణులు ఎవరో వస్తే తోకలు కత్తరిస్తా, తాట తీస్తా. ఆఖరకు ఆయన దాచిపెట్టుకోలేదు, బయటకు ఎట్లా వచ్చింది. సుప్రీంకోర్టు కొలీజ్ దీన్ని రాశాడు, బీసీలు జడ్జీలకు పనికిరారు, న్యాయమూర్తులుగా పనికిరారు, వాళ్ళకి ఆ స్థాయి లేదని. ఇది ఏంటంటే ఇది ఒరిజినల్ చంద్రబాబు. ఇది ఒరిజినల్ చంద్రబాబు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి నిద్రలో లేపండి. ఎవడు బలహీనుడు ఎవరైనా ఉంటే వాడిని ఎట్లా పైకి లేపాలి, వాడిని ఎట్లా నిలబెట్టాలి, వాడు అది ఏదైనా నిజంగా రోగం ఏదైనా వస్తే దగ్గరికి ఎట్లా తీసుకోవాలి, ఆ పనులను ఎట్లా ఇచ్చేయాలి, ఆ కంపాషన్, అది ఆయన ఒరిజినల్. ఆ ప్రాసెస్లో చేతులు కాళ్ళు కాలుతుంటాయి. కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు చెప్పినాము చాలామంది, 1-2 స్కీమ్స్ వాయిదా వేయచ్చు కదా, ఏమైంది, రీజన్ కూడా ఉంది కదా అని. అట్లా ఇప్పుడే అవసరం కదా అని అప్పుడే ఇచ్చాడు ఎక్కువ. క్రైసిస్ వస్తుంది, తప్పకుండా వస్తుంది, దాన్ని ఫేస్ చేస్తున్నాడు, దాన్ని మేము డీల్ చేస్తున్నాం. ఎందుకంటే
ఈ బాధ్యత ఇచ్చింది ప్రజలు నా మీద నమ్మకంతో ఇచ్చారు. బరువు ఎక్కువ పడకుండా ఉన్నంతలో బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆదుకోవాలి, రాష్ట్రాన్ని నిలబెట్టాలి. ఇది బాగా చేయగలిగితే మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండడం అదే నా జీవితానికి చాలు అని నాన్న పెట్టుకున్న దాంట్లో భాగంగా ఏం చేస్తున్నాను. ఈయనేమో అర్జెంటుగా ఎట్లా జగన్మోహన్ రెడ్డి దించాలా, పవర్లోకి రావాలా, ఎట్లా దోచుకోవాలా, దానికి అవసరమైన దారులు కంపెనీ పెట్టేదే బ్యాంకుని ఎట్లా ముంచాలా అని ఎవరైతే కొంతమంది చేస్తుంటారు కదా, అట్లా ఈయన పార్టీని పట్టుకునింది, పవర్లోకి రావాలనుకుంది, అన్నీ కూడా దీనికి చేయాలనుకున్నాడు. రాష్ట్రాన్ని ముంచాలా, తను పర్సనల్గా తను ఎట్లా డెవలప్ కావాలి, తన చుట్టూ ఉండాలని ఎట్లా డెవలప్ చేయాలని చంద్రబాబు అనుకుంటుంటాడు. కాబట్టి ఆయన ఆలోచనలు అట్లే ఉంటాయి, తెలియకుండా మాటలు కూడా అట్లే వచ్చేస్తాయి. ఒక 3 ప్రశ్నలు మీకు సంబంధించి రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి, మీ మాట జగన్మోహన్ రెడ్డి గారు వింటారా, జగన్మోహన్ రెడ్డి గారి మాట మీరు వింటారా? అది చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకోవాలని మొదలుపెట్టింది. ఇంకా అక్కడి నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, ఆ ఆలోచనలు రూపుదిద్దుకోవడంలో ఆయన అందరితో మాట్లాడుతుంటారు. ఒకరి మీద డిపెండ్ అయితే ఆయన నాయకుడు ఎట్లా అవుతాడు? లేకపోతే ఒకరు చెప్పింది తింటే ఆయన అంత పెద్ద నాయకుడు, ఈ పార్టీ ఇంత ఇంత బ్రహ్మాండంగా ఉజ్వలంగా ఉండే పార్టీ ఎట్లా అవుతుంది? ఒరిజినల్ థాట్, ఒరిజినల్ పర్సనాలిటీ మేమందరం దానికి ఎగ్జిక్యూట్ చేయడం ఎట్లా, దాంట్లో ఆ డిస్కషన్లో చాలామంది పార్ట్ అవుతుంటారు. నేను ప్రాక్సిమిటీ వాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది యాక్చువల్ నేను తక్కువ, ఇంకా చాలామంది వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. నేనైతే ఎగ్జిక్యూషన్లో కొంత ఎక్కువ ఉంటాను కాబట్టి ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటాను కాబట్టి ఉంటాను తప్ప అంతకుమించి వేరే. సకల శాఖల మంత్రి, తర్వాత వచ్చి షాడో సీఎం, ఇవి ఆరోపణలు వింటుంటారు, అందరూ అడుగుతుంటారు మిమ్మల్ని. నేను అది అడగట్లేదు. వీటిని ఆరోపణలుగా చూస్తారా, లేకపోతే మీరు సాధించిన ఘనతగా చూస్తారా? ఆ స్థాయికి వాళ్ళు అనేంత స్థాయికి ఎదిగారు అనుకుంటారా? బహుశా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎలివేషన్ ఇచ్చినారని అనుకుంటున్నా. రెండవది, నేను బహుశా తర్వాత అనిపించింది, నేను ఏది పొజిషన్ ఒక డిజిగ్నేషన్ ఇది సరైనది లేనందువల్ల కూడా వాళ్ళు అనడానికి అవకాశం వచ్చింది ఏమనిపిస్తుంది. అది నేనే రోజు పట్టించుకోవాలా, అవసరమని కూడా నేను అనుకోవట్లా. నాకు సంబంధించినంత వరకు ఐఎమ్ సో లక్కీ. ఆయన ఎవరైతే కరెక్ట్, నేను ఎప్పుడు అనుకునేవాడిని నా జర్నలిజం దీంట్లో కానీ, ఆ తర్వాత కానీ నా బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ ఇట్లుంటే బాగుంటుంది, ఇది బాగాలేదు, సిస్టమ్ ఇట్లయితే బాగుంటుంది, రకరకాలు అనుకుంటున్న దాంట్లో అలాంటిది రాజశేఖర రెడ్డి గారిలో నా అంతటి నేనే మా ఊరు అయినా మా ఇదైనా ఎప్పుడు నేను జర్నలిజంలో ఉందని పట్టించుకునేవాడిని కాదు. నేనే 2004 ముందు 2003లో ఆయనతో వెళ్ళి నేను అసోసియేట్ అవుతున్నా నిన్న, ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా పరిమిత స్థాయిలో అయ్యేవాడిని. అది ఆ తర్వాత అనుకోకుండా మీడియా దీంట్లోకి రావడం, అందులో నేను దీంట్లో ఉండడం, సాక్షి గ్రూపు దీన్ని, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దురదృష్టవశాత్తు ఆయన హఠాన్ మరణం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ జర్నీలో ఇప్పుడు ఆ కోరిక తీరుతుంది. అప్పట్లో చూసి ఇట్లుంటే బాగుంటుంది అనుకునేది, అది మనమేమో అందరూ చేయగలిగింది కాదు. ఒక మహానాయకుడు ఎమర్జ్ అయితేనే జరుగుతుంది. అలాంటి మహానాయకుడు ఎమర్జ్ అయ్యాడు. ఆయన జర్నీలో నేను కూడా పక్కన నడవడానికి ఒక అవకాశం, ఆయన వెనక అడుగులు వేయడానికి అవకాశం రావడం, ఆ యజ్ఞంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం రావడం, అందులో ఎంతో కొంత నా వంతు నేను చేయడం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఫైనల్గా లోకేష్ చేతిలో ఒక ఎర్ర బుక్ ఉంటుంది, రెడ్ బుక్, మీరు ప్రతి సందర్భంలో చూసి ఉంటారు. అందులో లాస్ట్ పేజ్లో చివరి పేరు నాది ఉంటుంది, ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పేరు మీద ఉంటుంది. ఇది ఎలా చూస్తారు దీన్ని? ఉంటుందా? ఉంటుంది డెఫినెట్గా. అది నేను ఎందుకు మన పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, చాలా పేర్లు ఉన్నాయని చెప్పడానికి మొదటి పేజీ లాస్ట్ పేజ్ చెప్పాను. అది అతని థియరీ కోరికగానే ఉంటుంది. ఏదో చేయాలంటే బుక్లో ఏ భాషలో రాసుకున్నాడో, ఎందుకంటే అతనికి ఏ భాష సరిగ్గా వచ్చో కూడా ఎవరికి తెలియదు, ఏం రాసుకున్నాడో తెలియదు. ప్రతి ఒక్కరికి చాలా కోరికలు ఉంటాయి, అందులో ఆయన కూడా పెట్టుకోండొచ్చు. రాగానే ప్రజలకి ఏం చేయాలి, నీకు ఎప్పుడైతే ఆలోచన మీ నాయనకి ఎలాగో లేదు, నీకన్నా ఉండాలి. అట్లా కాకుండా నేను ఎవడెవడిని శిక్షించాలని బెదిరింపుల కిందికి రాదా ఆయన చేస్తున్నటువంటి రెడ్ బుక్ కామెంట్స్? బెదిరింపు శక్తిమంతుడైతే బెదిరింపు కింద వస్తుంది. ఏమి ఏది లేనిది వాళ్ళ కోరికలు ఏవో ఉంటే లెట్ దెమ్ ఎంజాయ్. వాళ్ళ ఫూల్స్ ప్యారడైజ్లో వాళ్ళు కొట్టుకుంటా అంటే ఆల్రెడీ కనపడుతుంది. ఆ తృప్తి అన్న మిగిలిన వాళ్ళకి మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.